ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప తండ్రి, ఉదయకాలం మీ నామాన్ని గొప్ప చేస్తున్నాం. ఆయుష్ను పొడిగించి ఆరోగ్యాన్ని కలిగించి 2026 సంవత్సరం 2వ నెల 2వ ఆదివారం మీ సంధి భాగ్యాన్ని మాకు ఇచ్చారు. స్తోత్రాలు. దిన వార నెల సంవత్సరం గతించిపోతూ ముందుకు వెళ్తున్నాం. మీరైతే ముందు మర్చిపోలేదు, మనం విడిచిపెట్టలేదు. మీ గొప్ప వాసనతను నాపై మాపై కనపరుస్తున్న స్తోత్రాలు. అందువల్ల మీ నిర్మూలన కాలేద స్తోత్రాలు. చేరవచ్చిన బిడ్డపడి స్థుతిస్తున్నాం. ఇంకా ఏర్పాట్ల వారిని సిద్ధపడుతున్న వారిని త్వరపెట్టి నడిపించండి. సమయానికి చేరివచ్చి ప్రారంభం నుంచి నేను ముగ్గు పర్మిషన్ గడిపే భాగ్యాన్ని దయచేయండి. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందనికై దేవ మీ నామాన్ని గొప్ప చేస్తూ గణపరుస్తున్నాం. ఎంత జాలి యేసు అని మీ జాలిని గురించి పాడే అవకాశాన్ని మాకు ఇచ్చారు. ఏ పాప మెరుగని పావనమూర్తి అని పాడడానికి పాప మెరుగని మీరు మా కొరం పాపంగా చేయబడి మా శిక్షను మీరు భరించే విధానాన్ని జ్ఞాపకం చేసిన అవకాశం ఇచ్చారు. తండ్రి స్తోత్రాలు. యోగ్యుడవో యోగ్యుడవో యేసు ప్రభు, నీవే యోగ్యుడు నా తండ్రి. మరణం గెలిచిన యోధుడు, మా జీవితంలో పూజ్యుడు. అందుబట్టి మీ నామం స్తుతిస్తున్నాం. ఉదయకాలం స్థానిక ముదుబులోను మా చుట్టుపక్కల గ్రామ మండల జిల్లా రాష్ట్ర దేశీయ ప్రపంచవ్యాప్తంగా ఉదయకాలం నుంచి ఆయా సమయంలో రీతులుగా మీ పాసం చేరి మీ బిడ్డలు మీరు కీర్తిస్తూ పూజిస్తూ ఆరాధిస్తుండగా మీరు మహిమ పొందండి. రక్షణ దయచి రక్షణ పొందిన స్థిరపతి బలపరచండి. చేరవచ్చు బిడ్డపట్టి మనకు సరిస్తుతిస్తూ ఆయా పరిస్థితులు ఆలకపోతే కనికరించమని మరొక వారం దయచేయమని వచ్చిన మమ్మల్ని కనుకరించి మీ ఆత్మ చేత మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడి దేవ మమ్మల్ని భద్రపరిచి బలపరిచి స్థిరపరిచి ఆత్మీయంగా మీ నామాన్ని మా ద్వారా హెచ్చించి మహింపరచుకు ప్రార్థిస్తూ మీ నా మహిమార్థమే ప్రార్థన చుట్టుపక్కల పరిస్థితి పిల్లలు సమస్తాన్ని కరెంటు వాతావరణం సమస్తాన్ని మీకు అదినోచుకొని మీరే మహిమ ప్రార్థన చేస్తూ ముందు నాడు సహాయకరంగా మాతో మాట్లాడి మీరే మన ప్రార్థన చేస్తూ చక్కటి సమయం దయచేసి చక్కగా మేము స్తుతించుట్లో బళ్ళు చేయవేయట్లో దేవ మరి వాక్యపరచల్లో అన్నిట్లో కూడా మీరే మీ నామాన్ని హెచ్చించి మహిమ ప్రార్థన చేస్తూ అన్న మూడు ముందున పచ్చడిని మీకు కుప్పలస్తలు సజీవంగా అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ఆరాధనకు సహాయకరంగా ఆదికాండము 39వ అధ్యాయం ఆరాధనకు సహాయకరంగా ఆదికాండము 39వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుతాను. ఆదికాండము 39వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుతాను. అతడు తన వస్త్రము ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోట ఆమె చూసినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి, అతడు మనల్ని ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీని మన ఎందుకు తెచ్చి ఉన్నాడు. నాతో సైన్యం పడిన వీడు నా ఎంతకు రాగా నేను పెద్ద కేక వేస్తుని నేను బిగ్గరగా కేక వేయుట వాడు విని నా దగ్గర తన వస్త్రం విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయిన వారితో చెప్పి అతని యజమానుడి ఇంటికి వచ్చే వరకు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకున్నాను. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చొప్పున చెప్పాను, నీవు మన ఎందుకు తెచ్చిన హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా ఎంతకు వచ్చాను. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రం నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయినాను. కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు చేసిన తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపంతో మండిపడి అతడిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపడి చెరసాలలో వేయించిన అతను అక్కడ చెరసాలలో ఉండేను. ఇక వాక్య భాగం మనకు బాగా పరిచయం.
యోసేపు ఎక్కడ ఉన్నాడో 20వ వచనంలో, వేర్ ఇస్ హీ, ఎక్కడ ఉన్నాడు? చెరసాలలో ఉండాను. వాట్ ద రాంగ్ హీ డిడ్, ఏం తప్పు చేశాడు? చెరసాలలో ఉంచబడ్డానికి ఏం తప్పు చేశాడు చెప్పండి? సాధారణంగా ఎవరిని చెరసాలలో వేస్తారు? తప్పు చేసిన వారిని చెరసాలలో వేస్తారు, అంతే కదా? తప్పు చేసిన వారిని, ఏదైనా నేరం చేసిన వారిని చెరసాలలో వేస్తారు. అయితే ఇప్పుడు ఇక్కడ యోసేపు ఎక్కడున్నాడంట? అతడు అక్కడ చెరసాలలో ఉండేను, చెరసాలలో ఉన్నాడు. ఎంత మరి విచారమైన పరిస్థితి మనం చూస్తున్నాం. యోసేపు చెరసాలలో ఉండగా ఆలోచన చేసి ఉంటే, నేను ఏ తప్పు చేసి ఈ చెరసాలకు నేను వచ్చాను? ఉన్నట్టుండి మన మీదకి ఎవరైనా వచ్చి మన మీద తప్పు మోపారనుకోండి, మనం ఒప్పుకుంటామా? కదా, మనం ఒప్పుకోం. ఏం తప్పు చేశాను నేను, ఎందుకు నన్ను శిక్షిస్తున్నారు? పోలీసు వాళ్ళు వచ్చి అడిగినా కూడా మనం అదే చెప్తాం, నేనేం తప్పు చేయలేదు సార్, నేను కాదు తప్పు చేసింది అంటాం. నన్నెందుకు పట్టుకుంటున్నాడు సార్ అంటాం కదా, ధైర్యంగానే మాట్లాడతాం పోలీసు వాళ్ళతో. తప్పు చేయనప్పుడు, తప్పు చేస్తే తీసుకువెళ్ళాలి, వాస్తవమే. తప్పు చేస్తే శిక్ష అనుభవించవలసిందే, అది చట్టం చెప్తుంది కదా. కానీ ఇక్కడ చెరసాలలో ఉన్నాడు యోసేపు, చెరసాలలో వేయబడెను, చెరసాలలో వేయించెను కదా. 20వ వచనంలో స్పష్టంగా మనం చూస్తున్నాం, చెరసాలలో వేయించెను, అతడు అక్కడ ఉండెను. చెరసాలలో వేయించాడు. ఎవరు వేయించారు? చెరసాలలో ఎవరు వేయించారు? ఆ యజమాని వేయించాడు. ఏ ఇంట్లో అయితే పోతిఫరు పని చేస్తున్నాడు, ఏ ఇంట్లో అయితే పోతిఫరు దగ్గర మరి నమ్మకంగా పనిచేస్తున్నాడో, ఇప్పుడు అదే నమ్మకస్తుడు ఏమయ్యాడు? దోషిగా మరి చెరసాలలో వేయబడినట్టుగా మనం చూస్తున్నాం. నిజంగా ఈ ఉదయకాలం మరి ఇక సిచ్యుయేషన్, ఈ యొక్క జరిగిన అనుభవం, కేకలు ఆడ మనం చూస్తాం కదా. 14వ వచనంలో మనం చూస్తే ఆమె ఏమంటుంది? అతను నా దగ్గరికి వచ్చాడు, పోతిఫరు భార్య చెప్తున్నమాట, నేను పెద్ద కేక అని. 14వ వచనంలో, నాతో సైన్యపడిన విధాగా నేను పెద్ద కేక వేసుతిని. వాడు ఆ కేక విని నన్ను విడిచిపెట్టి పారిపోయాడు. పెద్ద కేక. వాస్తవంగా ఎవరు కేకలు వేయాలంటే, తప్పు చేసిన వాడు కేక వేయాలని బైబిల్ గ్రంథంలో ఉంది. ఎవరు కేకలు వేస్తారంటే, సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో కుష్ఠరోగి కేకలు వేయాలంట. ఎప్పుడైతే వాని జీవితంలో కుష్ఠు కనిపిస్తుందో వాడు ఏం చేయాలంటే, అయ్యో నేను కుష్ఠరోగిని, సెండ్ మీ అవుట్, పొలం నుంచి నన్ను బయటకి, ఊరి నుంచి బయటకి గెంటేయండి అని వాడు కేకలు వేయాలని బైబిల్ గ్రంథంలో ఉంది కదా. ఎవరు కేకలు వేయాలి? తప్పు చేసినవాడ. తప్పుడు ఆలోచన ఎవరిది చెప్పండి? పోతిఫరు భార్యది తప్పుడు ఆలోచన. యోసేపు మీద మరి ఆశపడింది ఆమె, యోసేపును బలవంతం చేసింది ఆమె. కానీ ఆ పనివారితో, భర్తతో ఏం చెప్తా ఉంది? మరి యోసేపు మీద తప్పుడు చెప్తా ఉంది కదా, కేక వేశాను అని చెప్తా ఉంది. మామూలుగా కేక వేయాల్సింది ఆమె, నేను తప్పు చేశాను. ఈ దినాల్లో అలాంటి వారు కనిపించడం లేదు. తప్పు చేసిన వారు ఒప్పుకోరు. తప్పు చేసిన వారు మేము తప్పు చేసినామని చెప్తారా? కదా, ఎవరు కూడా మేము తప్పు చేసినామని చెప్పరు. ఇంకా దానికి ధీమాగా 4-5 కల్పించుకొని అబద్ధాలు, మరి వారి నిజాన్ని
ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ లోకంలో జయించొచ్చేమో. ఈ దినాల్లో లోకంలో అలాంటి వారే ఉన్నారు, అలాంటి వారు బయటికి కూడా వస్తున్నారు. తప్పు చేసినోడు బయటికి వస్తున్నాడు, తప్పు చేయనివాడు లోపల ఉంటా ఉంటాడు. లోకంలో పరిస్థితి మనం చూస్తున్నాం. కేక వేసింది, వారు నమ్మారు. ఆ పనివారు, ఆ ఇంట్లో మిగతా పనివారు కూడా మరి ఆమె యజమాని భార్య, అయ్యా నేను ఇంట్లో కేకలు వేసాను నా దగ్గరికి వస్తే అన్నప్పుడు వారు నమ్మినట్టుగా మనం చూస్తాం. వస్త్రం విడిచిపెట్టి పారిపోయాడు. ఆ వస్త్రము సాక్ష్యంగా ఉంది, భర్తతో కూడా చెప్పింది. భర్త నమ్మాడు, చెరసాలలో వేయించాడు అని మనం చూస్తున్నాం. చెరసాలలో ఉన్నాడు, అతను అక్కడ చెరసాలలో ఉండేను. చూడండి, మనం గమనిస్తే లూకాసు వార్తలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. లూకాసు వార్తలో కూడా మనకు కేకలు వినిపిస్తాయి. ఏం కేకలు వినిపిస్తాయి? లూకాసు వార్తలో 23వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయంలో కూడా ఇలాంటి కేకనే మనకి వినిపిస్తుంది. తప్పుడు కేక, అబద్ధపు కేక, అన్యాయపు కేక. తప్పు తను చేసి వేరే వారి మీదకి నింద వేయడం, తప్పుడు కేక వేస్తుంది ఆమె. లూకాసు వార్త 23వ అధ్యాయం 16వ వచనం చూడండి. 16, 17, 18, 19 వచనాలు. కాబట్టి నేను అతన్ని శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా వారందరూ వీరిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవంగా కేకలు వేసిరి. ఏం కేకలు వేస్తున్నారు ఇక్కడ? యేసు ప్రభువును సిలువ వేయమని కేకలు వేస్తున్నారు. యోసేపును శిక్షించమని ఆమె కేకలు వేసింది. ఎవరిని? యోసేపును శిక్షించు, తప్పు ఏం చేయలేదు. మామూలుగా ఎవరిని శిక్షించాలి? శిక్షార్హురాలు ఎవరంటే ఆమె. తప్పు చేసింది, తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఆమె నిందను యోసేపు మీదకి వేసింది. యోసేపు కేక వేయాలి, తప్పు నేను చేయలేదు, ఆమె తప్పు చేసిందని యోసేపుకి. ఎవరు నమ్ముతారు చెప్పండి? నమ్మరు. ఇక్కడ కూడా 15వ వచనంలో హేరోదు లేదా 14లో చూస్తే పిలాతు ఏమన్నాడు? 13, లూకాసు వార్తలోనే 23. అంతలో పిలాతు ప్రధానాధికారులను, అధికారులను, ప్రజలను పిలిపించి ప్రజలను తిరగబడినట్టు చేయుచున్నాడని మీ మనుషులు నా ఎదుకు తెచ్చితే, ఎదుగో నేను మీ ఎదుట ఇతను విమర్శింపలో ఒక్కటైనా కనబడలేదు. హేరోదును కూడా కనబడలేదు. హేరోదు అతను మా ఎదుకు తిరిగి పంపాను కదా, ఇదిగో మరణము తగినది ఏది ఇతడు చేయలేదు. యోసేపు మరి జైల్లో, చెరసాలలో వేయబడ్డానికి తగిన నేరం ఏమయో చేయలేదు. జైల్లో వేయవలసిన అవసరం లేదు యోసేపుకి. యోసేపు చెరసాలలో ఉండవలసిన అవసరము ఏమాత్రం లేదు. పిలాతు కూడా ఇక్కడ యేసుప్రభు విషయంలో అదే అంటాడు. మీరు నేరం మోపుతున్నారే, ఈ నేరము ఏమాత్రం కూడా సరికాదు, మాకు కనిపించలేదు. యోసేపును తన యజమానుడు చూశాడు, ఎలాంటి వాడో తెలుసు యోసేపుకు. పోతిఫర్కు తెలుసు, ఆమె భర్తకు తెలుసు. కానీ ఇంకా భార్య ఏడ్చింది కాబట్టి భార్యను నమ్మాడు. యోసేపు ఏ నేరము చేయనివాడని తెలుసు, అయినా కూడా మరి శిక్ష వేయవలసిన పరిస్థితి వచ్చింది. జైలుకు, చెరసాలలో పంపించవలసిన పరిస్థితి వచ్చేట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఎప్పుడైతే హేరోదు ఆ మాట, పిలాతు ఆ మాట అన్నాడో, మరి అక్కడ ఉన్న ప్రజలు ఏమంటున్నారు? వీడిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకంగా కేకలు వేసిరి. తర్వాత ఏమన్నాడు అక్కడే చూడండి. 19 లూకాసు వార్త. వీడు పట్టణంలో జరిగించిన ఒక అల్లరి నిమిత్తం, అనర్హత నిమిత్తం చెరసలో ఎవరు? బరబ్బ. పిలాతు యేసు విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడినను వారు విన్ని సిలువ వేయము, సిలువ వేయము అని కేకలు వేసిరి.
మూడో మారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యం చేసను, ఇతడు మరణం తగిన నేరం ఏమీ నాకు ఆగపడలేదని ఇతను శిక్షించి విడుదల చేయదని వారితో చెప్పాను. అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీరిని సిలువ వేయమని అడుగుగా వారి కేకలే గెలిచెను. కాబట్టి ఎప్పుడు కూడా లోకంలో అన్యాయమే గెలుస్తుంది, లోకంలో అక్రమమే గెలుస్తుంది. అది లోక తీర్పు. ప్రభు ఈ లోకానికి వచ్చేంత వరకు కూడా న్యాయమైన తీర్పు జరగదు భూమి మీద. ఏదో జరిగినాయంటే ఏదో ఒకటో రెండో మనకి తెలుస్తాయి, అంతేగాని 90% లేదా 95% కూడా అన్యాయం అక్రమం కేసులే కోర్టులో జరుగుతూ బయటకు వస్తున్నారు. దోషులే బయటకు వస్తున్నారు, నిర్దోషులు లోపల ఉంటున్నారు. కాబట్టి యోసేపు జీవితంలో మనం గమనించేది ఏంటంటే, మరి ఏ నేరము చేయలేదు, అయితే అన్యాయపు తీర్పును పొందుకున్నాడు. అన్యాయపు శిక్షను ఆయన పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. చేయని తప్పుకు శిక్షను పొందుకుంటున్నాడు. చెరసాలలో వేయించాడు. చెరసాలలో వేసేటప్పుడు యాక్చువల్గా ఆయన ఏం చేయాలంటే, ఆయన అడగాల్సింది, ఏమయ్యా ఏం చేసావని. ఆయన ఏం అడగలేదు. వచ్చి వెంటనే చెరసాలలో భార్య మాట విన్నాడు, కోపగించుకున్నాడు, మండిపడ్డాడు, చెరసాలలో వేయించాడు. యోసేపు అలాగూ చేస్తాడన్న ఆలోచన కూడా లేదు. పిలాతైనా ఇక్కడ మనం గమనిస్తే యేసుప్రభు మీద జాలి వచ్చింది. పిలాతు మరి 2-3 సార్లు పరీక్ష చేశాడు యేసుప్రభుని. యేసుప్రభు పరిస్థితి చూసినప్పుడు యేసుప్రభు ఇలాగ చేస్తాడా అని ఆయనకు ఆలోచన వచ్చి హేరోదు దగ్గరికి పంపించాడు. హేరోదు అది అన్నాడు కదా లూకాసు, హేరోదు కూడా కనిపించలేదు ఇంట్లో ఏం నేరం, నాకు ఏమి నేరం కనిపించలేదే, మరణం తగిన నేరం ఏం చేయలేదని పిలాతు అన్న ఆలోచన చేశాడు. కానీ ఆ పోతిఫరు ఏమాత్రం కూడా ఆలోచన చేయలేదు. భార్య చెప్పిన మాట విన్నాడు. ఇలాంటి గుడ్డి లోకంలో మనం ఉన్నాం. మామూలుగా జడ్జిమెంట్ ప్రకారం అయితే ఒకరి సాక్ష్యం మీద తీర్పు చెప్పడానికి వీలు లేదు కదా. ఒక 2-3 చూసిన వారు ఉంటేనే ఆ సాక్ష్యం చెల్లుతుంది రూల్ ప్రకారం కదా. ఇప్పుడు నీ మీద నాకు కోపం ఉందనుకో, నేను పోయి స్టేషన్లో చెప్పి ఈమె నాకు ఇట్లా చేసింది లేదా నాకు ఇట్లా చేసినాడని చెప్తే పోలీసు వాళ్ళు ఒప్పుకోరు. దాన్ని చూసిన వారు ఎవరు చెప్పండి ఇంకా అంటారు, నువ్వు చెప్తే సరిపోదు అంటారు. ఒక సాక్ష్యం ఎప్పుడు కూడా చెల్లదు. బైబిల్లో కూడా అదే ఉంది. కానీ భార్య మాట విని పోతిఫర్ ఆమె ఒక్క సాక్ష్యం తీసుకున్నాడు అంతే. ఆ ఏం జరిగిందో లోపల ఏం తెలియదు, ఎవరికి తెలియదు. పిలాతు చర్చించాడు, ఆలోచన చేశాడు, కానీ ఏమాత్రం కూడా పోతిఫరు యోసేపు మీద కనికరం చూపి. ఈ లోక నాయకులు అలాంటి వారే, ఈ లోక యజమానులు కదా అలాంటి వారు. ఎవరు ఈ లోక యజమాని చెప్పండి? ఈ లోక యజమాని ఎవరు? యేసు ప్రభు. నిజమే, కానీ ప్రస్తుతం మనం ఎవరి అధికారంలో ఉన్నాం? లోకం ఎవరి అధికారంలో ఉందంటే సాతాను అధికారంలో ఉంది. ఈ లోకాధికారి అని ప్రభువే చెప్పాడు యోహాను సువార్తలో కదా. ఈ లోకాధికారి ఎవరు? సాతాను అధీనంలోకి ఈ లోకం వచ్చేసింది. ప్రభు అధికారంలోకి వస్తుంది. ప్రభు ఈ లోకానికి వస్తే సాతాను బంధించి పాతాళంలో పడేస్తే అప్పుడు మొత్తం అంతా దేవుని అధికారంలోకి వస్తుంది. ఇప్పుడంతా మానవుడు ఎవరి అధికారంలో ఉన్నాడు? సాతాను బందీగా ఉన్నాడు. సాతాను అధికారం, ఈ లోకాధికారి వాడు. ఈ లోకాధికారి, ఈ లోక యజమాని ఎలాంటి వాడంటే మనల్ని బాగా వాడుకొని వానికి ఉపయోగపడేంత వరకు వాడుకుంటాడు. వానికి మనం ఎప్పుడైతే ఉపయోగపరంగా ఉండమో వాడు మనల్ని విడిచిపెట్టేస్తాడు అంతే. అలాంటి దుర్మార్గుడు ఈ లోక యజమాని సాతాను. లోకానికి అది అర్థం కాదు, తెలియదు. అందుకే వాని వెంట వెళ్తున్నారు. వాడు తినమంటే తింటున్నారు, తాగమంటే తాగుతున్నారు. వాళ్ళ దేహాన్ని అంతా పీల్చి పిప్పి చేసి పక్కన పడేసేస్తాడు ఏమి చేతగానట్టుగా. అప్పుడు దేవా అంటే ప్రయోజనం ఏముంటుంది చెప్పండి? కాబట్టి పోతిఫర్ కూడా యోసేపును అలాగే వాడుకున్నాడు. పిలిచి ఏం జరిగిందని కూడా అడగలేదు, వెంటనే శిక్ష
అమలు చేసినట్టుగా మనం చూస్తాం. చెరసాలలో ఉండేను, అన్యాయపు తీర్పు. చూడు, యెషయా గ్రంథం 53 చదువుకొని ఆరాధనకు వెళ్దాం. యెషయా గ్రంథం 53 అధ్యాయము. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం చదువుతాను. యెషయా గ్రంథం 53:5 నుంచి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నల్లగొట్టబడను. మన సమాధానత శిక్ష అతని మీద పడను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెవలే త్రోవ తప్పిపోతాము, మనలో ప్రతి వాడును తనకి ఇష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను, అతడు దౌర్జన్యమునందును బాధింపబడిన అతడు నోరు తెరవలేదు. వదకు తోయబడు గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించుకునేందుకు గొర్రె మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు పొందిన అతడు కొనిపోబడాడు, అతడు నా జన అతిక్రమమును బట్టి మొత్తపడను కదా. కాబట్టి ఇక్కడ చూస్తున్నాం కదా, ఆయన యోసేపు అన్యాయపు తీర్పు పొందాడు. అనవసరమైన ఒక గొప్ప నింద యోసేపు మీద పడింది. ఆ తప్పు చేయలేదు, ఆ నింద చేయలేదు, ఆమెను ఏమాత్రం కూడా అవమానం చేయలేదు. కానీ నన్ను అవమానించారు అంటే ఆ యజమాని నమ్మాడు, నన్ను ఎగతాళి చేశారంటే నమ్మాడు. యోసేపు మీద పడిన నింద చాలా పెద్దది, ఎంతో పెద్ద నింద ఆయన మోసాడు. అయితే మౌనంగా ఉన్నాడు కదా. పైన మనం చూసినట్టుగా మన అతిక్రమణ క్రియలను బట్టి వాస్తవానికి ఆమె శిక్షింపబడాలి. ఆమె నోరు తెచ్చిందనుకో, నిజమే ఇది నా తప్పే అనిందనుకో, భర్త ఏం చేస్తాడు? ఆడ కత్తి తీసుకొని మన భార్యను నరికేస్తాడు. నేను ఇలా చెడు ఆలోచన చేశాను యోసేపు విషయంలో అనిందనుకో, ఆమె ఉంటుందా? ఆమె భూమి మీద కదా, ఉండదు. వెంటనే భర్త కోపం వస్తుంది, చంపేసేస్తాడు ఆమె. యోసేపు ఏం చేస్తున్నాడు? ఆమెను బట్టి ఆమె మీద పడవలసిన శిక్ష యోసేపు మీద వేసుకుంటున్నాడు కదా. అన్యాయపు తీర్పు కదా. ఏమన్నారు అక్కడ? మన అతిక్రమ క్రియలను బట్టి, మన దోషం, ఆమె దోషం అది, ఆమె యొక్క ఆశ, ఆమె యొక్క ఆమె యొక్క చెడు కోరిక, దుర్బుద్ధి, దాన్ని బట్టి యోసేపు కదా నల్లగొట్టబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు, అతడు దౌర్జన్యం పొందాడు, 7 రోజులు బాధింపబడ్డాడు చెరసాల. వదకు తేబడు గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించుకునేందుకు గొర్రె మౌనంగా ఉన్నట్లు నోరుతాడు. అతడు మౌనంగానే ఉన్నాడు. అనిండొచ్చు, అయ్యా నేనేం చేయలేదు, నాకు తెలుసు కదా, నీకు తెలుసు కదా, నేను నీ దగ్గర వచ్చి పని చేస్తున్నప్పటి నుంచి నేను ఎలాంటి వాడినో నువ్వు చూస్తూనే ఉన్నావు కదా, నన్ను ఇంతగా హెచ్చించావు కదా, ఇంటి మీద అధికారిగా పెట్టావు కదా, నేను ఎలాంటి వాడిని నీకు తెలియదా అంటే ఆ తీర్పు ఎవరి మీదకి పోతుంది? భార్య మీదకి అనుమానం వచ్చేస్తుంది. కాబట్టి ఇంకా యోసేపు ఏం మాట్లాడడానికి వీలు లేదు, మౌనంగా ఉన్నాడు. కాబట్టి తీర్పు మన మీదకి రావాలి కదా. మన 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 అని ఇక్కడ మనం చూస్తాం కదా. మన దోషం, మన సమాధానార్థమైన శిక్ష, మన పాపం కదా, మనకు బదులుగా యేసు ప్రభువు వారు యోసేపు వలె మౌనాన్ని ఆయన మరి వహించాడు. ఏ మాట మాట్లాడలేదు. శిక్ష వేస్తుండగా ఏ మాట మాట్లాడలేదు. కేకలు వేస్తుండగా ఏ మాట మాట్లాడలేదు. అన్యాయపు నింద, అన్యాయపు తీర్పును పొందినవాడై అతడు చెరసాలకు కొనిపోబడ్డాడు. చెరసాలలో ఆయన శిక్షను దాదాపు 2 సంవత్సరాలు ఆయన శిక్షను ఆయన అనుభవించిన వాడుగా మనం చూస్తాం. కాబట్టి మన ప్రియ ప్రభువారు మన కోసము మన శిక్షను, మన దోషాన్ని, మన పాపాన్ని, మన శాపాన్ని ఆయన మీద వేసుకొని మౌనం వహించి మన గొప్ప విడుదల కలిగించాడు. ఒకవేళ ఆ 2 సంవత్సరాల కాలంలో ఒకవేళ ఆమె మారుమనసు పొందిందేమో మనకు తెలియదు. ఎందుకంటే పాపం ఏం చేస్తూ చెప్పండి, లోపల గద్దిస్తుంది కదా. అయ్యో నేను అనవసరంగా యోసేపును శిక్షకు గురి చేశాను అని ఒకవేళ ఆమెలో మార్పు కలిగి ఉంటే మంచిదే. ఎందుకు ఆయన శిక్ష పొందాడు? నీ కోసం, నా కోసం చెప్పండి. ఎందుకు యేసు ప్రభువు మన కోసము ఆ శిక్ష అనుభవించాడంటే నీవు నేను
శిక్షను బట్టి, ఆయన పొందిన గాయాలను బట్టి మనకు స్వస్థత కలగాలని, మనకు రక్షణ కలగాలని, మనకు మేలు కలగాలని ఆయన లోక పాపమును మోసుకొని పోయి గొర్రెపిల్లగా మన కోసం ఆయన బలియాగము అయ్యాడు. ఆయన బలియాగం కావడం ద్వారా ఏం జరిగింది? ఇదిగో మనం ఇలాగూ పరిశుద్ధంగా ఆ రక్తం చేత కడగబడిన వారంగా కదా, మనం ఆయన శిక్షను మరి మనకు బదులుగా తీసుకున్న స్థితిని బట్టి మనం ఏం చేస్తున్నాం? ఆ ప్రభుని గొప్ప చేస్తున్నాం. ఒకవేళ ఆమె కూడా యోసేపును తన హృదయంలో స్తుతించి ఉండవచ్చు, నా శిక్ష నువ్వు వేసుకున్నావని. అది మనకు అవన్నీ వ్రాయబడలేదు, కానీ ఒక నిజంగా ఆమె మారమనసు పొంది ఉంటే మంచిదే. ఉదయకాలం ఇంకా అనేక మంది సత్యాన్ని ఎరగని వారు ఉన్నారు, ఇంకా నిందలు వేస్తున్న వారు ఉన్నారు, ఇంకా యేసుప్రభుని బాధించేవారు ఉన్నారు. ఉదయకాలం మనం ఏం చేద్దామంటే మనకు బదులుగా మన సమాధానత శిక్ష ఆయన మీద వేసుకొని న్యాయం తీర్పు పొంది శిలువ మ్రాణునెక్కి తన ప్రాణాన్ని విడిచి మనం రక్షించిన ప్రియ ప్రభువును ఉదయకాలం మన రొట్టెరసాలు ఆయన దేహానికి రక్తానికి సాదృశ్యంగా మన ఎదురు ఉంచబడగా ఆ ప్రభువును జ్ఞాపకం చేసుకొని మన స్థితిని, మన స్థానాన్ని మౌనంగా సహించి వహించి మళ్ళీ సమాజ తిరిగి లేచి మనల్ని రక్షించి ప్రపంచానికి గొప్ప రక్షణ ఇచ్చిన ప్రభువును, నిత్య జీవానికి వారసుగా చేసిన ప్రభువును మనం ఏం చేద్దాం? స్తుతించి, గణపరిచి, ఆరాధించి బలలో పాల్ప పొంది మనం ముందుకు వెళ్దాం. దేవుడు అలాగా మనల్ని నడిపించును గాక. సహోదరులు స్తుతి చెల్లిస్తారు, సహోదరి మౌనంగా ఉండి ఏకీభవిస్తారు. సిలువేయుమనుచు రాత్రి జాములో కేకలేసిరా, అన్యాయమైన తీర్పు తీర్చి సిలువకేసిరా. సిలువేయుమనుచు రాత్రి జాములో కేకలేసిరా, అన్యాయమైన తీర్పు తీర్చి సిలువకేసిరా. కఠినాత్ములైన వారి కేకలే కడకు గెల్చిన, కఠినాత్ములైన వారి కేకలే కడకు గెల్చిన. సిలువ భారము భరించలేని భారమైన మోసితివి ప్రభు, పలుమార్లు రిగిలేచి గిరికి సాగితివి ప్రభు, సిలువ భారము. ప్రేమగల తండ్రి, పరమోన్నతుడ యేసయ్య, మరొకసారి మీ యొక్క ఘనమైన, శ్రేష్టమైన, అత్యున్నతమైన నామందు యేసయ్య మిమ్మల్ని ఆరాధించడానికి, గణపరచడానికి యేసయ్య మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ధన్యతను బట్టి నేను మీకే స్తోత్రాలు. అనర్హులము, అపాత్రులమైనను మీ దయలో, మీ కృపలో మమ్మల్ని మీరు ఏర్పరచుకొని మీ యొక్క సన్నిధికి నడిపించినందుని బట్టి నేను మీకే స్తోత్రాలయ్యా. కనికరపూర్ణుడా, కృపా సద సంపూర్ణుడా యేసయ్య మీకే స్తోత్రాలయ్యా. నిజమే తండ్రి, ఆనాడు మీరు మా కొరకు అన్యాయమైన తీర్పు నొందారయ్యా. తండ్రి యేసయ్య, నేను మీరు చేయని తండ్రి యేసయ్య, నేను తప్పకు తండ్రి యేసయ్య మీరు చేయని నేరంను మీ పైన నేను మీరు వేసుకున్నారయ్యా, భరించారయ్యా యేసయ్య. అందుని బట్టి నేను మీకే స్తోత్రాలయ్యా. తండ్రి యేసయ్య, మేము పొందవలసిన శిక్షను తండ్రి యేసయ్య, మేము చేసిన నేరమును తండ్రి యేసయ్య నిన్న మీ పైన వేసుకొని తండ్రి యేసయ్య తండ్రి యేసయ్య మీరు భరించి సహించారయ్యా. అందుని బట్టి నేను మీకే స్తోత్రాలయ్యా. ఆనాడు యోసేపు వల్లే తండ్రి యేసయ్య మీరు తండ్రి యేసయ్య అన్యాయమైన తీర్పు నొంది తండ్రి యేసయ్య నన్ను మీ యొద్ద ఏ పాపమును తండ్రి యేసయ్య ఏ కపటమును లేకపోయినను తండ్రి యేసయ్య తండ్రి యేసయ్య మీరు మా కొరకే తండ్రి యేసయ్య పాపముగా చేయబడ్డారు. అందుని బట్టి నేను మీకే స్తోత్రాలు.
యేసయ్య మా పాప భారమును తొలగించడానికి, తండ్రి యేసయ్య మా నేరములకు తండ్రి యేసయ్య రుణము చెల్లించడానికి, తండ్రి యేసయ్య నేను మా శాపమును తొలగించడానికి, యేసయ్య నేను తండ్రి యేసయ్య మాకు మేలు చేయడానికి, తండ్రి యేసయ్య నేను మీరు మా కొరకే తండ్రి యేసయ్య నీవు సహించారే అని బట్టి నేను మీకు స్తోత్రాలయ్యా. తండ్రి యేసయ్య నేను మా కొరకే తండ్రి యేసయ్య తండ్రి యేసయ్య మీరు చేయని నేరములకై తండ్రి యేసయ్య ఆ శిలువ భారాన్ని శిలువ శిక్షను మీరు భరించారయ్యా. అందుని బట్టి నేను మీకు స్తోత్రాలు. తండ్రి యేసయ్య ఆ శిలువ మ్రానుపై తండ్రి యేసయ్య ఎన్నో శ్రమలను మీరు అనుభవించి, తండ్రి యేసయ్య ఎన్నో గాయములను మీరు పొంది, ఎన్నో తండ్రి యేసయ్య బాధలను మీరు భరించి తండ్రి యేసయ్య నేను మా కొరకై మీరు మరణించారయ్యా. అందుని బట్టి నేను మీకు స్తోత్రాలు. తండ్రి యేసయ్య మా కొరకై మరి తిరిగి లేచి తండ్రి యేసయ్య మాకందరికీ నేను మరణాన్ని జయించే శక్తిని ప్రసాదించినందుని బట్టి నేను మీకు స్తోత్రాలయ్యా. ఇంతటి ప్రేమను ఇంతటి కృపను తండ్రి యేసయ్య మా అందరి పట్ల మీరు కనబరిచినందుని బట్టి యేసయ్య మీకు స్తోత్రములను చెల్లించుకొంచు మా ప్రభువును మా రక్షకుడు యేసుక్రీస్తు యొక్క ఘనమైన శ్రేష్టమైన నామమున స్తుతించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. సర్వశక్తి గల దేవ, కృపగల తండ్రి యేసయ్య, మీ పాదములకు స్తోత్రములు, వందనములు నాయన. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడమైనటువంటి అమరుడవు, కోట్లాను కోట్లాది దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేయుచుండగా సమీపింపరాని తేజస్సును వసియిచ్చుచున్న గొప్ప దేవుడవు తండ్రి. అంతటి పరలోక మహిమను వీడి నరావతారి అయి భూలోకానికి వచ్చి కలువరి శిలువలో ప్రాణం పెట్టి పాత పెట్టబడి తిరిగి మూడవ దినమున లేచిన మృత్యుంజయ నీకే స్తోత్రాలు. నీ అమూల్యమైన రక్తాన్ని చిందించి మమ్మల్ని పాపము నుండి మోచించిన గొప్ప దేవా నీకే స్తోత్రం. ఈ కొద్దిపాటి స్తుతి ఆరాధన యేసుక్రీస్తు ప్రశస్త నామములకు స్తోత్రములు సమర్పిస్తూ మా ఆరాధనను చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెడినవాడా నైన నన్ను చేరదీసి బ్రోసినావు. చెడినవాడా నైన నన్ను చేరదీసి బ్రోసినావు. పడిన నాదు గోతి నుండి నాదు గోతి నుండి పైకి లేవనెత్తినావు. పైకి లేవనెత్తినావు. భజన చేయుచు భక్త పాలకం ప్రస్తుతింతు నీ నామమును. సర్వశక్తిగల మా ప్రియ ప్రభువా, సర్వాధికారి, లోకరక్షక, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. దేవాతి దేవుడు, మా రక్షకుడు, మా ప్రాణప్రియుడు మాతో ఉండగా మేము ఏమి చేతుము తండ్రి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాం. నీ దివ్య సహాయాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని దీవించమని ఆశీర్వదించమని నాయన ప్రార్థిస్తున్నాం. దేవా, సహాయం చేయనైనా, కనికరం చూపించు. గడిచిన కాలం అంతయు తండ్రి స్తోత్రించినాం, గణపరిచినాం, మమ్మల్ని ఆయన దీవించినావు, ఆశీర్వదించినావు. గడచబోయే కాలం కొరకై ఈ ఉదయకాలంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. గడిచిన కాలంలో ఎలా కాపాడినావు ప్రభువా, అలాగనే మమ్మల్ని కాపాడగలడు మా రక్షకుడు, మా ప్రాణప్రియుడని ప్రార్థన చేస్తూ మా ప్రభువు, మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. భూమి ఆకాశాన్ని సృజించిన తండ్రి, పరలోకంలో ఉన్న ప్రభువా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా, వందనములు స్తోత్రములు తండ్రి. అయ్యా, గడిచిన వారంలో మాకు తోడుగా ఉండి కాపాడుతూ వచ్చినందుకు నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. అయ్యా తండ్రి, 2026 సంవత్సరంలో ఆయన తండ్రి 2వ నెల 2వ వారంలో తండ్రి ప్రభువా, మాకు తోడుగా ఉండి నేను మందిరం పిలుచుకున్నందుకు నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ పిలుచుకున్నందుకు నేను స్తుతిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలోని వాక్యంని వివరించి వినిపించినందుకు నేను స్తుతిస్తున్నాం తండ్రి. ఆకాశమందు ఆశీనుడు ప్రభువా, మా అందరి పాపముల నిమిత్తము పరలోకం విడిచి ఈ లోకమునకు మానవ రూపమునందు జన్మించి శిలువలో రక్తం కార్చి మరణించి
మూడో దినం లేచిన తండ్రి, నా ప్రభువైన యేసుక్రీస్తు నామం శుద్ధిస్తూ ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. రొట్టె కొరకు స్తుతులు చెల్లిస్తామండి. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని తీసుకొని దానిని విరిచి శిష్యులకు ఇచ్చి, దీనిని భుజించినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని చెప్పి, సర్వోన్నతుడ, సర్వశక్తి గల దేవ, కృపగల తండ్రి యేసయ్య, మీరు మా కొరకైనా మీరు చేసినటువంటి త్యాగాన్ని మరొకసారి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ కలువరి శిలువలో నింగికి నేలకు మధ్యలో వేలాడారు తండ్రి. 9 గంటల నుండి సుమారు 3 గంటల వరకునైనా ఆ ఎండలో మలమల మాడిపోయారు తండ్రి. తండ్రి, అలనాడు రోమన్ సైనికుల చేత 1 తక్కువ 40 దెబ్బలు, కొరడా దెబ్బలునైనా నీ వీపునపై వారు శిక్ష విధించారు తండ్రి. నీ వీపును నాగళ్లతో దున్నినట్లు వారు దున్నారు ప్రభువా. తండ్రి, మరి నాయన ఆ రొట్టెకు సాదృశ్యంగా ఇక్కడ మేము ఉంచుకుంటున్నాం ప్రభువా. గోధుమలను విసిరి దంచి కాల్చగా రొట్టె ఆయను. అదే రీతిగా మీరు మా కొరకు తండ్రి అనేక రీతులుగా హింసించబడ్డారు. మీ శరీరాన్ని కుళ్ళబొడిచారు, ఉమ్మి వేశారు, పిడిగుద్దులతో గుద్దారు నైనా. అయినా మా కొరకు మీరు ఓదార్చుకున్నారు తండ్రి. మమ్మలను విమోచించిన గొప్ప దేవా, నీకే స్తోత్రములు సమర్పిస్తూ మా ఆరాధనలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఒక రాష్ట్ర పాత్రను తీసుకుని దానిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా రక్తము వలనైన కృత నిబంధన, దీనిని త్రాగినప్పుడేలా నన్ను జ్ఞాపకం చేసుకుందని చెప్పాను. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, కృపగల తండ్రి యేసయ్య, మీ పాదములకు స్తోత్రాలు తండ్రి. అలనాడు యెరూషలేము వీధులలో అయినా నిన్ను ఈడ్చుకుంటూ వెళ్ళారు నైనా, గొల్లగొత్త కొండ వరకు తండ్రి. అదే రీతిగానే మరి తండ్రి, మా తలతో చేసినటువంటి పాపములను బట్టి తలలో
ముళ్ళ కిరీటం పెట్టారు నాయన. చేతులతో పాదములతో చేసిన తప్పులకై మేకులతో దించాడు నాయన. మేకులతో గురుచగా రక్తము కారింది. అలాగే పక్కలో చేసినటువంటి పాపమును బట్టి ప్రక్కలో బల్లెపు పూట పొడిచారు. ఈ విధమున పంచ గాయాలతో మరి నాయన మీరు గాయపరచబడి ఉన్నారు. మీ చివరి రక్తపు బొట్టు వరకు మీరు మా కొరకై కార్చి ఉంటున్నారు ప్రభువా. ఎంత గొప్ప దేవుడవు తండ్రి. నీ రక్తం వలనే మాకు పాపము నుండి విమోచించాడు నాయన. నీ పరిశుద్ధ రక్తము ద్వారానే మా పాపాలన్నింటినీ క్షమించబడుతున్నాయి ప్రభు. తండ్రి, మీరు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. ద్రాక్ష పళ్ళు చూడుటకు ఎంత సొగసుగా ఉంటాయో తండ్రి, అలాంటి నీ శరీరాన్ని వారు నాయన కుళ్ళపొడిచారు. అదే రీతిగా మీ యొక్క స్వరూపం మా కొరకై మీరు కోల్పోయి ఉంటున్నారు ప్రభువ. తండ్రి యేసయ్య, ఈ సమయంలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ద్రాక్ష పళ్ళను నాయన పిసికగా రసమాయని ఈ యొక్క ద్రాక్ష రసాన్ని త్రాగినప్పుడల్లా నేను జ్ఞాపకం చేసుకునే కృప మాకు ఇవ్వమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో, యేసు ప్రశస్త నామములకు స్తోత్రములు సమర్పిస్తూ మా ఆరాధనలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆమేన్.
తో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినవే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినవే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. కానుకల కొరకు మన పాటల పుస్తకాల్లో పాట సంఖ్య 322వ పాట పాడుకుంటూ కానుకలను సమర్పిద్దాం. పాత పాటలు 116వ పాట. సంతోషముతో నీ చెడు వారిని ఎంతో దేవుడు ప్రేమించున్. సంతోషముతో నీ చెడు వారిని ఎంతో దేవుడు ప్రేమించున్. వింతగా వలసినదంతయు నొసగును వినయ మనసు గల విశ్వాసులకును. సంతోషముతో నీ చెడు వారిని ఎంతో దేవుడు ప్రేమించు. అత్యాసక్తితో నదికా ప్రేమతో నందకార జనులందరకు. అత్యాసక్తితో నదికా ప్రేమతో నందకార జనులందరకు. సత్య సువార్తను జాటించుటకై సతతము తిరిగేడు సద్భక్తులకును. సంతోషముతో నీ చెడు వారిని ఎంతో దేవుడు ప్రేమించు. 4వ వచనం. ఈయండి మీకియంబడునని అంగల ప్రభు యేసనేను. ఈయండి మీకియంబడునని అంగల ప్రభు యేసనేను. ఈయది మరువక మదిని నుంచుకొని ఈయవలెను మన ఈవులనికను. సంతోషముతో నీ చెడు వారిని ఎంతో దేవుడు ప్రేమించు. భక్తి గలిగి ప్రభు పనికి చుట బహుయుక్తమటంచును దారతతో. భక్తి గలిగి ప్రభు పనికి చుట బహుయుక్తమటంచును దారతతో. శక్తి కలది మన భక్తి నుండియా, శక్తితో నిరతము
చాలెను సంతోషముతో నీ చెడు వారిని ఎంతో దేవుడు ప్రేమించున్. కానుకల నిమిత్తమును ముందున్న వాక్య పరిచయ నిమిత్తము బాలన అంకుల్ ప్రార్థన చేస్తారు. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమామయుడా, నీ ప్రేమగల నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకొనుచున్నామయ్యా. నీ బిడ్డలమైన మేము ఈ సంవత్సరంలో 2వ నెలలో తండ్రి, 2వ వారమున తండ్రి నీ పాదసన్నిధిలో చేరి ఉన్నాం. దేవా సహాయం చేయనైనా కనికరం చూపు. ఇదివరకు మమ్మల్ని కాపాడినందుకు నీ పాదసన్నిధిలో చేరి నీకు కానుకలుగానైనా మా సంపాదనలో చేయి చాపినాం. ప్రభువా, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకొనుచున్నాం. నీ సంతర్పణ వలన తండ్రి మేము నైనా ఈ కానుకలు సమర్పించినాం. దేవా సహాయం చేయనైనా కనికరం చూపించు. నీ బిడ్డలు ఏ రీతిలో కానుకలు ఇచ్చినారో తండ్రి ఆ రీతిలో వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం. దేవా సహాయం చేయనైనా కనికరం చూపించు. వారి సంపాదనలో తండ్రి ప్రేమతోనైనా వారు చేయి చాపినారు. దాన్ని వాడగలిగే భాగ్యం మాకు దయచేయమనైనా ప్రార్థిస్తున్నాం. వేస్ట్ వ్యర్థంగానైనా కాకుండా నీ సన్నిధిలో నీ ప్రేమతో నీ సన్నిధికినైనా వాడే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా సహాయం చేయనైనా కనికరం చూపించి నీ దయ పాలించమని మా రక్షకుడు మా ప్రాణప్రియుడు మా కొరకు ప్రాణం ఇచ్చి తిరిగి లేచిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రత్యేకమైన పాటలు పాడుకుందాం. వాట్సాప్ గ్రూప్లో ఒక పాట సెండ్ చేయడం జరిగింది, అందరం కలిసి పాడదాం. ప్రియులారా, ప్రభు ప్రజలారా, వెల ఇచ్చి కొనబడిన జనులారా, సంగముగా ఏర్పరచబడిన దేవుని దరవాసులారా, ప్రియులారా, ప్రభు ప్రజలారా, వెల ఇచ్చి కొనబడిన జనులారా, సంగముగా ఏర్పరచబడిన దేవుని దరవాసులారా, మనమందరము ప్రభులో వర్ధిల్లెదము ఇలలో, మనమందరము ప్రభులో వర్ధిల్లెదము ఇలలో, విశ్వాసయాత్రను కొనసాగించుచును, విశ్వాసయాత్రను కొనసాగించుచును, ప్రియులారా, ప్రభు ప్రజలారా, వెల ఇచ్చి కొనబడిన జనులారా, పరిశోధించెదం దేవుని వాక్యమును, ఆసక్తి గలవారమై పరిశోధించెదం దేవుని వాక్యమును, ఆసక్తి గలవారమై దైవ గ్రంథమును ధ్యానించుచు దైవ జ్ఞానమును పొందుకొనుచు, దైవ గ్రంథమును ధ్యానించుచు దైవ జ్ఞానమును పొందుకొనుచు,
దేవుని పిల్లలముగా ఫలించెదం, క్రీస్తు యేసును చాటించెదం. దేవుని పిల్లలముగా ఫలించెదం, క్రీస్తు యేసును చాటించెదం. మనమందరము ప్రభులో వర్ధిల్లెదము ఇలలో, మనమందరము ప్రభులో వర్ధిల్లెదము ఇలలో. విశ్వాసయాత్రను కొనసాగించుచును, విశ్వాసయాత్రను కొనసాగించుచును. ప్రియులారా, ప్రభు ప్రజలారా, వెల ఇచ్చి కొనబడిన జనులారా, పాటించెదం దేవుని విధులను, విధేయత గలవారమై పాటించెదం దేవుని విధులను, విధేయత గలవారమై. దైవాజ్ఞలకు లోబడుచు దైవవాక్కులను గైకొనుచు, దైవాజ్ఞలకు లోబడుచు దైవవాక్కులను గైకొనుచు, దేవునికి ఇష్టలముగా ఫలించెదం, క్రీస్తు యేసును సంతోషపరచెదం. దేవునికి ఇష్టలముగా జీవించెదం, క్రీస్తు యేసును సంతోషపరచెదం. మనమందరము ప్రభులో వర్ధిల్లెదము ఇలలో, మనమందరము ప్రభులో వర్ధిల్లెదము ఇలలో. విశ్వాసయాత్రను కొనసాగించుచును, విశ్వాసయాత్రను కొనసాగించుచును. ప్రియులారా, ప్రభు ప్రజలారా, వెల ఇచ్చి కొనబడిన జనులారా, పయనించెదం దేవుని వెలుగులో, ఆనంద భరితులమై పయనించెదం దేవుని వెలుగులో, ఆనంద భరితులమై. దైవ మాటలను అంగీకరించుచు, దైవ మాటలను అనుసరించుచు, దైవ మాటలను అంగీకరించుచు, దైవ మాటలను అనుసరించుచు, దేవుని చిత్తమును నెరవేర్చెదం, క్రీస్తు యేసును వెంబడించెదం. దేవుని చిత్తమును నెరవేర్చెదం, క్రీస్తు యేసును వెంబడించెదం. మనమందరము ప్రభులో వర్ధిల్లెదము ఇలలో, మనమందరము ప్రభులో వర్ధిల్లెదము ఇలలో. విశ్వాసయాత్రను కొనసాగించుచును, విశ్వాసయాత్రను కొనసాగించుచును. ప్రియులారా, ప్రభు ప్రజలారా, వెల ఇచ్చి కొనబడిన జనులారా, సంఘముగా ఏర్పరచబడిన దేవుని దరవాసులారా, దేవుని దరవాసులారా. మరొక పాట పాడుకుందాం. అందరం మీ లేచి నిలబడి మన పాటల పుస్తకాలు సైనికులం పరిచారకులం అనే పాట పాడుకుందాం. పాట సంఖ్య 760వ పాట. సైనికులం పరిచారకులం దైవిక మగు వ్యవసాయకులం అనే పాట పాడుకుందాం. పాట సంఖ్య 760. పాత పాటల పుస్తకాల్లో 301వ పాట.
సైనికులం పరిచారకులం దైవిక మగు వ్యవసాయకులం. సైనికులం పరిచారకులం దైవిక మగు వ్యవసాయకులం. మన తండ్రి వ్యవసాయకుడు, మనమే దేవుని వ్యవసాయం. మన తండ్రి వ్యవసాయకుడు, మనమే దేవుని వ్యవసాయం. సంగమే ప్రభు నాటిన తోట, చెరుగును ప్రభు చేతిలో చేటాం. సంగమే ప్రభు నాటిన తోట, చెరుగును ప్రభు చేతిలో చేటాం. సైనికులం పరిచారకులం దైవిక మగు వ్యవసాయకులం. ఆది కుశీవలు నాదాము, ఏదెను నేలను దున్నెనుగా. ఆది కృషివలు నాదాము, ఏదెను నేలను దున్నెనుగా. తుది ఆదామగు ప్రభు వీపున్, హృదయము లేక ఎదున్నిరిగా. తుది ఆదామగు ప్రభు వీపున్, హృదయము లేక ఎదున్నిరిగా. సైనికులం పరిచారకులం దైవిక మగు వ్యవసాయకులం. విని గ్రహింపని వాడుకడు, విని నిలుచియుపడు వాడుకడు. విని గ్రహింపని వాడుకడు, విని నిలిచియుపడు వాడుకడు. వినియును అనగడు వాడుకడు, విని ఫలించును వేరొకడు. వినియును అనగడు వాడుకడు, విని ఫలించును వేరొకడు. సైనికులం పరిచారకులం దైవిక మగు వ్యవసాయకులం. త్రోవకు ప్రక్కనయుండముగా, రాతిని పోలియుండముగా. త్రోవకు ప్రక్కనయుండముగా, రాతిని పోలియుండముగా. మనలన చెబుదనెరుగుదము, మంచిగా ఏపుగా పెరుగుదము. మనలన చెబుదనెరుగుదము, మంచిగా ఏపుగా పెరుగుదము. సైనికులం పరిచారకులం దైవిక మగు వ్యవసాయకులం. తోటను తడిపిన నది ఏది, నీటిని పోలిన వాక్యమేగా. తోటను తడిపిన నది ఏది, నీటిని పోలిన వాక్యమేగా. నాలుగు చీలికలెందులకు, నలుదిక్కుల నరజాతులకు. నాలుగు చీలికలెందులకు, నలుదిక్కుల నరజాతులకు. సైనికులం పరిచారకులం దైవిక మగు వ్యవసాయకులం. పిడికెడు విత్తులు విత్తడమా, పనలను మోటుము ఫలితముగా. పిడికెడు విత్తులు విత్తడమా, పనలను మోటుము ఫలితముగా. కన్నీటితో కృషి చేయుదమా,
ఎన్నో కోతుము మోదముగా కన్నీటితో కృషి చేయుదమా ఎన్నో కోతుము మోదముగా సైనికులం పరిచారకులం దైవిక మగు వ్యవసాయకులం క్రమముగా ఆదాముతో మొదలు ఏమేలు నోవాహులంతా క్రమముగా ఆదాముతో మొదలు ఏమేలు నోవాహులంతా ఇస్సాకు ఎలీషాలు గిద్యోనులతో మనమంతా ఇస్సాకు ఎలీషాలు గిద్యోనులతో మనమంతా సైనికులం పరిచారకులం దైవిక మగు వ్యవసాయకులం సైనికులం పరిచారకులం దైవిక మగు వ్యవసాయకులం. అందరు దయచేసి కూర్చోండి. ప్రకటనలు గమనించండి. ఈరోజు సాయంకాలం స్థానిక సంఘంలోనే 6 నుంచి 8 గంటలకు కూడిక ఉంటుంది, ప్రత్యేక కూడిక. ఆదికాండం మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం కాబట్టి సాయంత్రము చేరావస్తుగా మనం చేస్తున్నాం. పోయిన వారం కూడా ధ్యానం చేసుకున్నాం కాబట్టి మరి మనం లోతుగా వాక్యంలో మనం నేర్చుకోవాలంటే ఆదివారం మరి సరిపోదు, మధ్య కూడికలు కూడా మనం వస్తే మనకి ఇంకా లోతుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ బయట ప్రాంతాల్లో ఉండి రాలేకపోయినా స్థానికంగా ఉన్నవారు మరి వస్తే బైబిల్ను మనం లోతుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకొని 6 గంటలకు అందరూ కూడా సహోదర సహోదరులు మరి చేరి వస్తే సహాయకరంగా ఉంటుంది. జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. బుధవారం యథావిధిగా సాయంత్రం 6 నుంచి 8 గంటలకు సహోదరుల పరిచర్య. శుక్రవారం యథావిధిగా 6 నుంచి 8 గంటలకు మరి బైబిల్ స్టడీ. శనివారం మరి సంఘ పరిశుభ్ర పరిచర్య 4 గంటల నుంచి ఉంటుంది. సహోదరులు వస్తున్నారు, మరి చాలా సంతోషం. ఇంకా ఆసక్తి కలిగిన వారు, సమయం ఉన్నవారు, మరి సంఘం పట్ల బాధ్యం మరి భారం కలిగిన వారు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అలాగే సహోదరులు కూడా సాయంకాలం చేరి వస్తే సహాయకరం. శనివారం కొంత ప్రార్థన గడపడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను ప్రకటన చేస్తూనే ఉన్నాను. శనివారం 6 నుంచి 8 గంటలకు మరి సహోదరులు కూడా వస్తే సహాయకరంగా ఉంటుంది ప్రార్థనలో ఉండడానికి. ఆదివారం మరి 9 నుంచి 12 గంటల వరకు ఆరాధన వాక్య పరిచర్య యథావిధిగా ఉంటాయి. జ్ఞాపకం చేసుకొని మరి చేరి వద్దాం. అలాగే మరి ఫిబ్రవరి మరి ప్రతి సంవత్సరం కూడా పులివెందల బేతేల్లో పాల్రెడ్డి సార్ వారు స్థానిక సంఘంలో మరి చర్చి యానివర్సరీ మీటింగ్స్ వారు చేస్తారు ఎవరి ఇయర్ కూడా. ఈసారి వారి 45th ఇయర్, మరి 45వ సంవత్సరం. మరి గొప్ప దైవజనులు మరి 8 మంది ఈసారి వస్తున్నారు. 26, 27, 28, 1వ తారీఖు ఆదివారం కూడా ఉంటుంది. మరి ఆ డేట్స్ ప్లాన్ చేసుకోండి. జాన్ కురియన్ గారు, హైదరాబాద్ నుంచి జోబ్దాస్ గారు, అలాగే రేనాల్డ్స్ బాబు అని గుంటూరు నుంచి వస్తున్నారు. తర్వాత గోపాల్ రెడ్డి గారు పెనుగొండ, వరప్రసాద్ రెడ్డి గారు, తర్వాత మరి ఉయ్యూరు నుంచి జాన్ డేవిడ్ గారు, డాక్టర్ ఆయన, ఉయ్యూరు ఇమ్మని గారి కొడుకు, ఆయన వస్తున్నారు. మరి ఇలాగూ మరి దాదాపు 8 మంది పోస్ట్ నేను తర్వాత పెడతాను ఈరోజు. కాబట్టి ప్రార్థన చేయండి. మరి సిద్ధపడితే అక్కడ బేతేళ్ళు మీరందరూ చూశారు. మరి మనకి ఏ కొదవ ఉండదు, వస్తుకి కానీ ఆహారానికి కానీ కొరత ఉండదు, మీకు తెలుసు. కాబట్టి సిద్ధపడండి, ప్రార్థన చేయండి.
మరి సార్ కూడా మరి 2 కళ్ళు మరి చూపు కోల్పోయారు. మరి ఒకటి కడపలో ఆగస్టులో ఆపరేషన్ జరిగినప్పుడు అది రెటీనా ప్రాబ్లం అయ్యి ఒకటి ఫెయిల్ అయిపోయింది. ఇంకొక కన్ను ఉంది, అది కూడా సరిగ్గా చూపు లేక ప్రస్తుతం బెంగళూరులో ఆపరేషన్ చేయించారు దాన్ని కూడా. మరి ఆ కన్ను చూపు వస్తే మంచిదే. దాదాపు ఈ మధ్య మరి చూపు సరిగా లేక ఎవరో ఒక సహాయంతో ఆయన వాక్యం చెప్తున్నారు. పక్కన మరి చదివించుకుంటూ వేరే వారితో వాక్యం చెప్తున్నారు. కాబట్టి మరి ఆపరేషన్ జరిగింది మొన్న లాస్ట్ వీక్ బెంగళూరులో. మరి ఆ కన్ను వచ్చినా కూడా సహాయకరంగానే ఉంటుంది చూడడానికి. కాబట్టి పాలరెడ్డి సార్ కోసం కూడా ప్రార్థన చేయండి. మీటింగ్స్ చక్కగా జరిగినట్టుగా. అలాగే మీటింగ్స్ కంటే ముందు 23, 24, 25 సువార్త కూడా ఉంది. పులివెందుల చుట్టూ గ్రామాల్లో వారు ప్రతి సంవత్సరం కూడా సువార్త చేసి తర్వాత మీటింగ్స్ పెడతారు. మరి ఈసారి దాదాపుగా 200 మంది దాకా సేవకులు వచ్చి ఇంటింటి డోర్ టు డోర్ పత్రికలు పంచాలని ఆలోచన కలిగి ఉన్నారు. మరి ఆ విషయం కూడా దేవుడు సువార్తలు ఆటంకం లేకుండా జరిగినట్టుగా కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మరి మనవి చేస్తున్నాం. కాబట్టి ఈ విషయాలు గమనిద్దాం. మరి అలాగే మరి మన పిల్లల కోసం ప్రార్థిస్తున్నాము. ఇంటర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి, అవుతాయి నెక్స్ట్ వీక్ నుంచి 16 నుంచి 23 నుంచి. కాబట్టి మన స్థానిక సంఘంలో కూడా భైరవ ఫస్ట్ ఇయర్ రాస్తాడు, సాత్విక్ సతీష్ అన్న కొడుకు ఫస్ట్ ఇయర్ రాస్తాడు. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా మేరీ కూడా ఓడిసీలో ఉన్నారు, వారు కూడా ఫస్ట్ ఇయర్ రాస్తారు. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. 10th కూడా మరి మార్చి 16 నుంచి ఉన్నాయి. మరి ప్రార్థన చేద్దాం. మన స్థానిక సంఘంలో మరి అమూల్య, మరి అలాగే అఖిల్ రాస్తున్నారు. తర్వాత ప్రైజీ సతీష్ అన్న కుమార్తె కూడా రాస్తుంది. అలాగే మరి గౌరీ టీచర్ ఉంది కదా మరి గరకుతాండ, వారి అమ్మాయి కూడా నిర్మల కుమారి, ఆమె కూడా 10th రాస్తూ ఉంది తిరుపతిలో. మరి మొన్న కూడా ప్రార్థన చేయమని మెసేజ్ పెట్టారు 10th పాప కోసం. కాబట్టి మరి పేర్లు మీరు జ్ఞాపకం చేసుకొని వారి కోసం కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అలాగే మరి యథావిధిగా ఉద్యోగ ప్రయత్నంలో వారి కోసం ప్రార్థిస్తున్నాం. వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. మన ఎవరి బిడ్డలకు చక్కని భవిష్యత్తు మరి దేవుడు ఉద్యోగాలు వివాహాల్లో దయచేట్టుగా ప్రార్థనలో బయట చదువుతున్నారు, హాస్టల్స్లో ఉన్నారు. మరి వారు స్టడీస్లో, మరి వారి ఉద్యోగాల్లో వారు చేసే పనులు దేవుని సహాయతను, దేవుని సన్నిధిని మరి వారు అనుభవిస్తూ దేవుణ్ణి కనపరచువారుగా చేయలాగున ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మరొకసారి మనవి చేస్తున్నాం. మరి కృష్ణమ్మక్క కూడా మరి గడిచిన రాత్రి కొద్దిగా ఇబ్బంది పడింది. మరి అప్పుడప్పుడు కొద్దిగా తొందర కలిగిస్తూ ఉంది. మరి దుష్టుని క్రియలో దేవుడు లయం చేసి మంచి శక్తిని, ఆరోగ్యాన్ని మరి నైట్ టైమ్స్ కానీ ఆమెలో ఉన్న బలహీనతను దేవుడు తాకి స్వస్థ కలిగించులాగిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. కాబట్టి ఈ విషయాలు గమనించి ముందుకు వెళ్దాం. క్షమించండి. మరి మనీ అక్క కూడా మరి బాబు ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఫాస్టింగ్ పీరియడ్ పెట్టుకోవడానికి ఆలోచన కలిగి ఈ సాటర్డే అనగా వచ్చే ఈ శనివారం 14వ తారీఖు సెకండ్ సాటర్డే హాలిడే ఉంది కాబట్టి మరి అందరిని ఆహ్వానిస్తున్నారు. ఉదయం 10 గంటలకు వెళ్ళి మళ్ళీ అక్కడ మధ్యాహ్నం 2 వరకు ఉండి ప్రేయర్ చేసుకొని మరి భోజనం చేసుకొని రావచ్చు ఫాస్టింగ్ ప్రేయర్ అయిన తర్వాత. కాబట్టి సిద్ధపడండి. శనివారము పీసీ రేవుల్లో ప్రార్థనా పరిచర్య, మరి కుమారుని స్టడీస్ కోసం, ఎగ్జామ్స్ కోసం మరి సిద్ధపడుతున్నాడు కాబట్టి వారు ప్రార్థన కోరుతున్నారు. శనివారం మరి పీసీ రేవుల్లో ఉదయం 10 గంటలకు ప్రార్థనా పరిచర్య ఉంటుంది. జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 39వ అధ్యాయం. ఉదయకాలం కూడా మనం ఆరాధనకు సహాయకరంగా అక్కడే మనం ధ్యానం చేసాం. ఆదికాండము 39వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఆదికాండము 39వ అధ్యాయము మొదటి 3 వచనాలు. యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు
ఫరో యొక్క ఉద్యోగస్తును సంరక్షణాధిపతియునైన పోతీఫర్ అనే ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతని తీసుకుని వచ్చిన ఇష్మాయేల్ వద్ద అతని కొనెను. యెహోవా యోసేపునికి తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేయనిదంతయు చేసినంతయు అతని చేతులు యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. ఓ చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగా నమ్మ కలిగిన మా గొప్ప తండ్రి, మరొక శుభదినం, ప్రభుదినం, ఆదివారం ఆయుష్ని పొడిగించి ఆరోగ్యాన్ని కలిగించి ఇచ్చారు. స్తోత్రాలు. 2026 సంవత్సరం ఫిబ్రవరి 2వ వారం స్తోత్రాలు. ఉదయకాలం మీ సందర్లో కీర్తించి ఆరాధించి బళ్ళలో చేయి వేసే అవకాశం ఇచ్చారు. స్తోత్రాలు. సమర్పించు కానుకలను దీవించండి. ఉపచిన హస్తాన్ని కుటుంబాన్ని మెండుగా దీవించి వర్ధిల్చేయండి. మరి సంఘ పరిచర్లు చక్క ఆ డబ్బులు వాడబడులు చేసి మీరు మహిమ పొందండి. ప్రతి కొద్దివారు ఎంతో తీరుస్తూ వచ్చారు. ఇక ముందు కూడా తీర్చడానికి శక్తివంతుడు స్తుతిస్తున్నాం. జరిగిన ఆరాధన దీవించండి. మా స్తుతులు అంగీకరించండి. మా ఆరాధన అంగీకరించండి. ఇంకా ఎక్కువగా మీరు స్తుతించి గణపరిచి మీ నామాన్ని హెచ్చించి ఆరాధించే అవకాశాన్ని మాకు దయచేసి మీరు మహిమ పొందండి. అయిన స్తోత్రాలు. బ్రహ్మను తాకండి, కృష్ణమ్మక్కను తాకండి. ఆమె అంధకార చీకటి శక్తులను యేసుక్రీస్తును లయం చేసి ఆమె జోలికి రాకుండా మా తండ్రి ఆమె చుట్టూ మీ కంచి చూసి కాపాడండి. ధైర్యంతోనైనా తన మీద శక్తి దయచేయండి. మా బిడ్డలు కనిపించండి. ఇంటర్ రాస్తున్నారు, 10th రాస్తున్నారు, కృప చూపండి. చక్కని భవిష్యత్తు దయచి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారు, కృప చూపండి. వివాహాల కొంచెం చూస్తున్నారు, కృప చూపండి. అయినా బయట చదువుతున్నారు, కృప చూపండి. మీ వీటిలో చూసి మీ కంచి చూసి కాపాడి చక్కని భవిష్యత్తు బిడ్డలు దయచేయండి. వృద్ధుల్లో పెద్దలను కలిగించండి. దేవమాత ఉదయకాలం చదువు లేఖన భాగాన్ని మాత్మలక్ష్యం దీవించి నన్ను మరుగు చేస్తున్న మాతో మీరు మాట్లాడి మీరే మహిమ పొందమని మేము నేర్చుకుని సాయం ప్రార్థన చేస్తూ మమ్మల్ని ముందున పరచండి. మీకు ఆ కుప్పల హస్తాలకు సజీవంగా అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆదికాండం 39వ అధ్యాయంలో మరి చాలా విషయాలు ఉన్నాయి నేర్చుకోవడానికి. చాలా కాలంగా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము. అయినా ఇంకా మరి చాలా విషయాలు 39వ అధ్యాయంలో ఉన్నాయి. పోయినసారి కూడా మరి జనవరి నెలలో మనం చూసుకున్నప్పుడు యోసేపు మరి ఐగుప్తులో ఉన్నాడు, ఐగుప్తు ఇంట ఉన్నాడు అని నేర్చుకున్నాం. మరి తండ్రి ఇంట ఉన్నాడు, అక్కడ దేవుడు ఉన్నాడని. తర్వాత ఐగుప్తుని ఇంట ఉన్నా కూడా దేవుడు ఉన్నాడేమో నేర్చుకున్నాం. మరి యోసేపు యొక్క భక్తి విశ్వాసాన్ని ఈ ఉదయకాలం కొద్దిగా ధ్యానం చేద్దాం. ఆయన గురించి అనేక విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. 3వ వచనంలో ప్రత్యేకంగా మనం గమనిస్తే ఒక మాట మనకి కనిపిస్తుంది. 3వ వచనంలో మనం గమనిస్తే యెహోవా అతనికి తోడై ఉండననియు అతడు చేసినదంతయు అతని చేతులు యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు అని మనం చూస్తున్నాం. యజమానుడు చూశాడు అని మనం చూస్తున్నాం. ఏం చూశాడు? లేదా ఇట్లా మనము చెప్పొచ్చు, యెహోవాను యోసేపు చూపించాడు అనొచ్చా? యెహోవాను ఐగుప్తీనికి యోసేపు చూపించాడు అనుకోవచ్చా? తప్పేం లేదు కదా. యెహోవాను యోసేపు చూపించాడు. ఎవరికి? ఐగుప్తీయునికి. యెహోవాను చూపించిన యోసేపు కదా. యెహోవాను చూపిస్తూ ఉన్నాడు. ఎక్కడ? ఐగుప్తీయునికి మామూలుగా ఇశ్రాయేలు హేయులు. కానీ యోసేపు యెహోవా యొక్క గొప్పతనాన్ని, యెహోవా యొక్క మరి కృపను, యెహోవా యొక్క మేళ్లను మరి యోసేపు ఐగుప్తీయునికి చూపిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి మనము చూపించాలి, లోకానికి మనము దేవుణ్ణి చూపించాలి. ఎప్పుడు చూపిస్తున్నాడు?
అన్నీ బాగున్నప్పుడు చూపిస్తా అన్నాడా? కదా, మనం అన్నీ బాగుంటే నా దేవుడు గొప్పోడు అంటాం. ఏదన్నా కొద్దిగా తొందర వచ్చిందనుకోండి, ఏదన్నా ఇబ్బంది వచ్చిందనుకోండి, ఏదన్నా కష్టం వచ్చిందనుకోండి, చూపిస్తామా మన దేవుణ్ణి? కదా, మన దేవుణ్ణి మనం చూపించలేం. ఒక గదిలో పోయి ఇంకా దుఃఖంలో ఏడుపులో ఉండిపోతాం. దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడు అనుకుంటూ ఏడుచుకుంటూ ఉండిపోతాం. దేవుణ్ణి మనం చూపించలేం. యోసేపు జీవితంలో ఇక్కడ దేవుణ్ణి ఐగుప్తీయునికి చూపిస్తూ ఉన్నాడు. ఆ ఐగుప్తీయుడిని యెహోవాను చూపిస్తాడు. ఎక్కడో ఇశ్రాయేలు దేశం ఎక్కడి నుంచో మరి అన్నల దగ్గరికి వచ్చి అన్నల చేత మరి గుంటలో పడవేయబడి అన్నల పగ తీర్చుకోవడానికి బలి అయి అన్నల చేత అమ్మబడి ఇశ్రాయేల్ దేశం నుంచి ఐగుప్తు దేశానికి పరదేశిగా అమ్మబడి ఒక మరి యజమాని పోతీఫర్ అని ఒక ఉద్యోగస్తుని ఇంట్లో బానిస బ్రతుకు జీవిస్తున్న యోసేపు ఎవరిని చూపిస్తున్నాడు అంటే యెహోవాను చూపిస్తూ ఉన్నాడు అని మనం చూస్తాం. నిజంగా ఇది ఎంత గొప్ప అనుభవం అంటే, అన్నీ బాగున్నప్పుడు దేవుని చూపించేది వేరు, అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు దేవుణ్ణి మనము గొప్ప చేసేది వేరు, కష్టంలో కూడా దేవుణ్ణి చూపించేది వేరు. మన నష్టంలో కూడా మనం దేవుణ్ణి చూపించేది వేరు. అది క్రైస్తవుని యొక్క గొప్పతనం కదా. క్రైస్తవుడు మరి ఎంత శోధన వచ్చినా ఎంత కష్టం వచ్చినా మరి దాన్ని దాచిపెట్టేస్తాడు, పక్కన పెట్టేస్తాడు. అవన్నీ మామూలే అనుకుంటాడు, కానీ దాన్ని మరి బయటకు చూపించాడు. తనలో ఉన్న దేవుణ్ణి చూపించడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు అన్నది ఇక్కడ మనం చూస్తున్నాం. యజమానికి ఆయన కలిగి ఉన్న దేవుణ్ణి చూపిస్తూ ఉన్నాడు. నిజంగా ఎంత గొప్ప అనుభవం. రాజులు 2వ గ్రంథంలో 5వ అధ్యాయంలో కూడా ఒకరు మనకు కనిపిస్తారు. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో కూడా ఎవరు కనిపిస్తారు మనకి? బైబిల్ తీయకుండా చెప్పలేరు కదా. ఇశ్రాయేల్ చిన్నది మనకి కనిపిస్తుంది కదా. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో కూడా ఇశ్రాయేల్ చిన్నది మనకు కనిపిస్తుంది. ఆమె కూడా సేమ్ కదా, యోసేపు లాగానే చెరపట్టబడి ఇశ్రాయేల్ దేశంలోంచి మరి సిరియా దేశానికి చెరపట్టబడి వచ్చింది. కానీ అక్కడ నయమాన్ ఇంట్లో ఆమె పని చేస్తూ ఉంది. అయితే ఆమె అక్కడ ఏం చేస్తుంది? నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, మా అమ్మ నాన్నకు దూరంగా ఉన్నానే అని బాధపడినట్టుగా మనకు కనిపించదు. యజమానుడు నయమాను కుష్ఠరోగి అని గమనించింది. ఎందుకంటే పని మనిషి కాబట్టి ఇంట్లో విషయాలు తెలుస్తాయి. భార్యకు తోడుగా ఉంది కాబట్టి నయమాను భార్య బాధపడేది తెలిసింది కాబట్టి, తన భర్త యొక్క పరిస్థితి ఏంటో తెలిసింది కాబట్టి, ఆ చిన్నది కదా ఇశ్రాయేలు చిన్నది, ఈమె కూడా ఎవరిని చూపిస్తూ ఉంది? యెహోవాను చూపిస్తూ ఉంది. నా యజమానుడు మరి ఇశ్రాయేలు దేశానికి వెళ్తే, ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్తే, నా యజమానుడు మరి ఆ కుష్ఠరోగం నుంచి విడుదల పొందుతాడు, బాగుపడతాడు అని మరి ఆమె చూపిస్తుంది. మామూలుగా ఆ ఇశ్రాయేలు చిన్నది, నన్ను చెరకుని తీసుకొచ్చారు వీళ్ళు, నన్ను బానిసగా పట్టుకొచ్చారు వీళ్ళు ఏం కావాలి? నశించిపోవాలి, వీళ్ళు చెడిపోవాలి. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? శపిస్తాం. నన్ను వీళ్ళింట్లో పని మనిషిగా పెట్టుకున్నారు, మమ్మల్ని జయించారు, మా దేశాన్ని ఓడించి నన్ను పట్టుకొచ్చేడా పని మనిషిగా పెట్టుకున్నారు. నా సొంత దేశంలో ఈ చిన్న వయసులో నేను బాగా ఆడుకోవాల్సింది, ఎగిరికి అంతేసి వేయాల్సింది కదా.
కానీ ఆమె ఏం చేస్తుంది? దేవుణ్ణి గణపరుస్తాం. ఆమె యెహోవా దేవుణ్ణి చూపిస్తూ ఉంది. సిరియా దేశంలో వారికి యెహోవా అంటే ఎవరో తెలియదు కదా. యేసు ప్రభు యొక్క గొప్పతనం, యెహోవా గొప్పతనం మరి వారికి తెలియదు. వారు మరి రకరకాల అన్య దేవతలను పూజించేవారు వాళ్ళు కదా. ఆయన అన్నాడు, యోర్దాను నదిలో పోయి మునుగు అంటే, మా దేశంలో నదులు లేవా, దేవుళ్ళు లేరా అన్నాడు కదా. కాబట్టి అలాంటి భక్తి మరి విగ్రహారాధన అన్య దేవతలు పూజించే కలిగిన వ్యక్తి దగ్గర మరి నిజ దేవుణ్ణి, యేసు ప్రభు యొక్క యెహోవా యొక్క గొప్పతనాన్ని మరి ఆ చిన్నది మరి తన యజమానురాలకి, తన యజమానుడు బాగుపడాలని కోరుకొని మరి తన దేవుణ్ణి వారికి చూపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నిజమే, సిచ్యుయేషన్ ఏదైనా సరే, పరిస్థితి ఏదైనా సరే, తను పడుతున్న కష్టం ఏదైనా సరే, కష్టమును మనము లోకానికి చూపిస్తే మన గొప్పతనం ఏమని చెప్పండి? మన దేవుని నమ్ముకునే ప్రయోజనం ఏంటి చెప్పండి? మన బాధను ఎప్పుడు చూపిస్తూ ఉంటే ఇంకా దేవుని నమ్ముకొని మన ప్రయోజనం ఏం చెప్పండి? ఎప్పుడు నాకు ఇబ్బందిని కదా, ఎప్పుడు నాకు ఈ తొందర, ఎప్పుడు నాకు ఈ కష్టం, ఎప్పుడు నాకు నష్టం అని మనం దుఃఖపుతో ఉంటే ప్రయోజనం లేదు. దేవుని నమ్ముకున్న యోసేపు యెహోవాను చూపిస్తూ ఉన్నాడు. మామూలుగా పరాయి దేశంలో ఉన్నాడు, అక్కడ పనివాడిగా ఉన్నాడు, బానిసగా ఉన్నాడు. కానీ అతడు యెహోవాను చూపిస్తూ ఉన్నాడు. యెహోవాను చూచినప్పుడు, యెహోవాను తోడై ఉండని అతడు చేసినంత అతని చేతులు యెహోవా సఫలం. అతని యజమానుడు చూచినప్పుడు, యజమానుడు యోసేపును చూస్తుంటే మరి యోసేపులో యెహోవా కనిపిస్తూ ఉన్నాడు. యోసేపులో యెహోవా. కాబట్టి మన జీవితంలో దేవుణ్ణి మనము చూపించాలి. స్టెఫన్ను రాళ్ళతో కొడుతున్నారు. అపోస్తలుల గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తాం. స్టెఫన్ రాళ్ళతో కొడతా ఉంటే స్టెఫన్లో ఎవరు కనిపించారు? దేవుడు కదా. చూడండి, అపోస్తలుల గ్రంథము 6వ అధ్యాయం 7వ అధ్యాయం అపోస్తలుల గ్రంథము 7వ అధ్యాయము 7 స్టెఫను ముఖంలో మరి దేవుడు మరి కనిపించినట్టుగా మనం చూస్తాం. దేవుని రూపంను వారు మరి చూడగలిగారు. ఆరవ అధ్యాయము 15వ వచనం. అపోస్తలుల గ్రంథం 6వ అధ్యాయము 15వ వచనం. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు, అనగా స్టెఫను వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె కనపడింది. మరి ఆయన స్టెఫన్ను వారు నిందిస్తూ, వాదిస్తూ స్టెఫన్ మీద నేరం మోపారు. అబద్ధ సాక్ష్యం చెప్పి స్టెఫన్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు, సభలో ఉన్నవారంతా కూడా. అయితే స్టెఫన్ మాట్లాడినప్పుడు ఎవరు చూశారంట? వారు స్టెఫన్లో ఎవరిని చూశారు? దేవదూత ముఖాన్ని వారు చూశారు. నింద వేస్తున్నారు, కానీ స్టెఫన్ ఏం బాధపడలేదు. ఆయన మరి అబద్ధ సాక్ష్యాన్ని ఆయన మీద మోపారు, కానీ స్టెఫన్ ఏమీ బాధపడలేదు. ధైర్యంగానే వారికి దేవుని వాక్యాన్ని వివరించినప్పుడు ఆ సభలో కూర్చున్న వారందరూ స్టెఫన్ను చూసినప్పుడు ఏం జరిగింది? స్టెఫన్లో దేవదూత ముఖం వారికి కనిపించింది. కాబట్టి కష్టంలో మనము దేవుని నిందించడం కాదు, శోధన వచ్చినప్పుడు దేవుని నిందించడం కాదు. తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాడు, బంధువులకు దూరంగా ఉన్నాడు, అన్నదమ్ములకు దూరంగా ఉన్నాడు, దేశం కాని దేశంలో ఉన్నాడు, బానిసత్వంలో ఉన్నాడు, కృంగిపోవలసింది, బాధపడవలసింది, మరి ఏడుస్తూ ఉండవలసింది, ఎందుకు నాకే పరిస్థితి అని ఆలోచన చేయవలసింది. కానీ స్టెఫన్ అలాగూ లేడు. కానీ యోసేపు అలాగూ లేడు. కానీ యోసేపు యెహోవాను తన జీవితంలో, తన లైఫ్లో యెహోవాను చూపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నంబర్ 1.
నెంబర్ 2, రెండవది ఏంటంటే యోసేపులో మనం గమనించవలసిన రెండవ మరి భక్తి విశ్వాసం, రెండవ తన మరి విశ్వాస భక్తి జీవితంలో రెండవ మెట్టు ఏంటంటే, మొదటిది యెహోవాను చూపించడం పరాయి దేశంలో, రెండవది యెహోవా యొక్క మరి న్యాయాన్ని ధర్మాన్ని చూపిస్తూ ఉన్నాడు. చూడండి, మనం చూస్తే 7వ వచనం మత్తయి యోహాను ఆదికాండం 7:39. అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమాని తన కలిగినంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశము తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరగడు, ఈ ఇంట్లో నాకంటే పైవాడెవడుండాడు, నీవు అతడి భార్య అయినందున నిన్ను తప్ప మరి దేన్ని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేను ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవుని విరోధముగా పాపం కట్టుకుని తన యజమాని భార్యతో నేను. ఈ విషయం మనకు తెలుసు. పోతిఫరు భార్య యోసేపు రూపవంతుడు, సుందరుడని గమనించి మరి అతని మీద కన్ను వేసిందని మనం చూస్తున్నాం. ఇక్కడ యోసేపును శోధించింది అని మనం చూస్తున్నాం. ఎలాగూ శోధించింది అంటే దినదినము శోధించింది అని 10వ వచనంలో మనం చూస్తాం. అయితే యోసేపు ఆమెతో మాట్లాడిన మాట ఏంటంటే 7వ వచనంలో, లేదా 9వ వచనంలో, నీవు అతని భార్య అయినందున నాకు ఈ ఇంటి మీద అధికారం ఉంది, ఈ ఇంటి మీద నా యజమానుడు అధికారం ఇచ్చాడు, ఇండంతా నా చేతిలోనే ఉంది, దాంట్లో నో డౌట్, కానీ నువ్వు నాకు సంబంధం లేదు, నీ మీద నాకేమీ మరి అధికారం లేదు, యు ఆర్ బిలాంగ్స్ టు సమ్ అదర్, నువ్వు పోతిఫర్కు చెందిన భార్య అంతే, నాకు సంబంధం లేదు, నువ్వు నా ఆస్తి కాదు, నువ్వు నాకు చెందిందానివి కాదు. ధర్మశాస్త్రం అప్పుడు ఇంకా రాలేదు, కానీ ధర్మశాస్త్రాన్ని యోసేపు పాటిస్తూ ఉన్నాడు. చూడండి, నిర్గమకాండం 20వ అధ్యాయంలో చూడండి ఒక మాట. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నిర్గమకాండం 20వ అధ్యాయం 10వ ఆజ్ఞల్లో 20వ అధ్యాయము 17వ వచనం, లేదా 16-17 చూడండి. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగ్గర దేనినైనను ఆశింపకూడదు. స్పష్టంగా దేవుడే చెప్తున్నాడు కదా ధర్మశాస్త్రం. అప్పుడు ఇంకా రాలే ధర్మశాస్త్రం, కానీ యోసేపు వాట్ ఈస్ హిస్ ఏజ్? ఆయన వయసు ఎంత అప్పుడు? అబౌట్ 17, 18, 19 అనుకుందాం. కానీ అప్పటికే ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు. నీ పొరుగువాని భార్యను ఆశించకూడదు, నీ పొరుగువాని దాసునైనా, దాసినైనా, అతని ఎద్దునైనా, అతని గాడిదనైనా, నీ పొరుగువాని పెన్నైనా, పెన్సిల్ అయినా, నీ పొరుగువాని ఆస్తి. ఈ లోకంలో ఏం దాసిస్తారు మనుషులు? పొరుగువాందే. పక్కన ఒక సెంట్ ఉంది, రాసేసుకుందాంలే. ఈ దినాల్లో ఎవరున్నారు? ఇట్లాంటి వాళ్ళే ఉన్నారు. పొరుగువాంది ఆశించి లక్షల కోట్లు సంపాదిస్తున్న అక్రమార్జన, ఎస్పెషలీ భార్యాభర్తల విషయంలో. స్పష్టంగా యోసేపుకు ఒక అవగాహన ఉంది ఆ వయసులోనే. హీ వాజ్ అబౌట్ టీనేజ్ కదా, టీనేజ్లోనే స్పష్టంగా చెప్తున్నాడు ఆమెతో, నువ్వు నా దానివి కాదు, నువ్వు అతని భార్యవు. ఎంతమందికి అవగాహన ఉంది చెప్పండి కదా ఈ లోకంలో? వేరొకని భార్య,
వేరొకని భర్త, వేరొక ఆమె భర్త. ఎంత విచారం! నేటి దినాల్లో కదా ఇలాంటి పాపము లోకంలో చూస్తున్నాం. ఈ పాపం ఎంత భయంకరమైందో జారత్వంతో పోల్చాడు కదా బైబిల్లో. జారత్వంతో పోల్చాడు. పరాయి భార్యను కానీ పరాయి భర్తను కానీ ఆశించడం అది జారత్వంతో పోల్చాడు. మరి అంత చిన్న వయసులోనే ఎంత గొప్ప ఆలోచన మరి కలిగి ఉన్నాడో మనం గమనిస్తాం. ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు. పొరుగువాంది ఏది ఆశించొద్దు. పొరుగువాని భార్య, నువ్వు ఆయన భార్యవమ్మా, నేను నీ జోలికి రావడానికి వీల్లేదు, నీకు ఆలోచన రావడానికి వీల్లేదు, నేను నీ జోలికి రావడానికి వీల్లేదు. ఇల్లంతా నా చేతిలో ఉంది, కానీ నువ్వు నా చేతిలో లేవు. యు ఆర్ నాట్ బిలాంగ్స్ టు మీ. నిజంగా ఉదయకాలం మరి దేవుని భక్తి, దేవుని యొక్క విశ్వాసం, నిజమైన భక్తి విశ్వాసం కలిగిన వారు ఎంత జాగ్రత్తగా ఉంటారో, ఎంత కేర్ఫుల్గా ఉంటారో, వాక్యాన్ని ఎంత ఖచ్చితంగా పాటించేవారుగా ఉంటారో ఇక్కడ మనం స్పష్టంగా చూస్తున్నాం. కష్టములో, నష్టములో, వ్యాధిలో, తొందరలో తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ దుఃఖపడవలసిన వాడు, బాధపడవలసిన వాడు తనలో ఉన్న దేవుణ్ణి చూపిస్తూ ఉన్నాడు. నంబర్ 2, ధర్మశాస్త్రం ఇక్కడ కూడా పాటించాడు. మొదటి ఆజ్ఞని పాటించాడు. ఇక్కడ కూడా ఏడు చెప్పండి 21 నిర్గమకాండం కదా, నీ దేవుని యెహోవా నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశం నేను విడుపులు రప్పించుతుంది, నేను తప్ప వేరొక నీ దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం ఉందే కానీ, కింద భూమి ఉందే కానీ, భూమి కింద నీళ్ళందే కానీ ఉండు దేని రూపమునైనా విగ్రహం నీవు చేసుకునకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు అని మొదటి ఆజ్ఞ ఉంది. కాబట్టి ఆ మొదటి ఆజ్ఞ కూడా ఐగుప్తులో దేవుడు యోసేపు చూపించాడు. ఆల్రెడీ యెహోవాను పూజిస్తున్నాడు కాబట్టి అర్థమైపోయింది వారికి, ఆ పోతీఫరుకు. మొదటి ఆజ్ఞ కూడా అప్పుడే పాటిస్తున్నాడు, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు. యెహోవాను పూజిస్తూ, యెహోవాను సేవిస్తూ, యెహోవాను చూపిస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రం అప్పటికి లేదు, అయినా కూడా మరి ఆయన జీవితంలో ధర్మశాస్త్రాన్ని అబ్రహాం జీవితంలో కూడా అంతే. దశంభాగం లేదు అంతకుముందు. అనగా అబ్రహాం ఇచ్చినప్పటికీ ధర్మశాస్త్రము రూల్లో లేదు, కానీ అబ్రహాం అప్పుడే దశంభాగాన్ని మెల్కీసెదెకుకు ఇచ్చినట్టుగా మనం చూస్తాం కదా. కాబట్టి కొంతమంది దైవజనులు వారి భక్తి జీవితాన్ని ముందుగానే మరి దేవుని ఆత్మ నడిపింపుతో వారు చూపించారు. దశంభాగం లేనప్పుడే అబ్రహాము దశంభాగాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తాం. తర్వాత దశంభాగం లేవియాకాండంలో అట్లా వచ్చి సంఖ్యాకాండం వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు, లేవీయులకు ఇది దశంభాగం, మీరు లేవీయులకు ఇవ్వండి అని. కాబట్టి అప్పుడున్న దైవజనులు నిజంగా దేవుని ఆత్మ చొప్పున వారు ఎంతగా నడిపించబడ్డారో మనం చూడచ్చు. అమ్మ నువ్వు నా దానివి కాదు, యు ఆర్ బిలాంగ్స్ టు సమ్వన్ ఎల్స్. కాబట్టి నేటి దినాల్లో చాలామంది ఏం చేస్తారంటే పరాయివే కావాలంటారు, పక్కవారివే ఆశిస్తారు. పక్కవారి స్థలము, పక్కవారి పొలము కదా. నాబోతు పొలం ఆశించాడు ఎవరు? అహాబు రాజు కదా. చివరికి ఏం చేశాడు? నాబోతును యెజెబెలు హత్యనే చేయించినట్టుగా చూస్తాం. పక్కవ దానికోసము సిటీస్లో కూడా చూస్తున్నాం ఈ దినాల్లో కదా, పేపర్లో వార్తల్లో వస్తూ ఉన్నాయి. చంపేస్తారు, ఎంతకైనా తెగిస్తారు. వాడు అనుభవిస్తాడంటే వాడు కూడా అడుగుంచడు, పోయి జైల్లో కూర్చుంటాడు కదా. లోకంలో ఎంత భయంకరం. కానీ యోసేపు లేదా నీవు లేదా నేను, మనం దేవుని నమ్మిన మనము మరి ఎంత మరి జ్ఞానంతో దేవుడుని మనము చూపించడంలో కానీ, దేవుని ఆజ్ఞలు పాటించడంలో కానీ మనదేదో సంతోషిద్దాం కదా. దేవుడే మనకేమి ఇచ్చాడో ఎస్, మనం దాన్ని బట్టి ఆనందిద్దాం, సంతోషిద్దాం. దేవుని మనకి ఇచ్చిన దాన్ని అనుభవిద్దాం. అది దేవుడు ఇంకా ఇస్తాడు, ఇంకా ఇస్తాడు, ఇంకా ఇస్తాడు, దీవిస్తాడు. దేవుని ఆజ్ఞను ఆటి పాటిస్తే దీవిస్తాడు. కాబట్టి యోసేపు యొక్క భక్తి జీవితంలో యెహోవాను పరాయి దేశంలో మరి
యెహోవాయే నిజమైన దేవుడు, ఒక్క దేవుడు, ఆ దేవుడిని నేను పూజిస్తానని మొదట ఆజ్ఞ పాటించాడు. నేను వేరే దాన్ని ఆశించను అని రెండవ మరి 7వ ఆజ్ఞను కదా ఆయన చూపించినట్టుగా మనం చూస్తాం. మూడవదిగా మనం చూస్తే యోసేపు జీవితంలో మనం చూస్తే ఉదయకాలం మనం ఆరాధనలో చూసుకున్నాం. యోసేపు ఎక్కడికి పంపబడ్డాడు? 20వ వచనం కదా. యోసేపు ఆదికాండం 39:20. అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింప చెరసాలలో వేయించాను. అతను ఎక్కడ చెరసాలలో ఉండాను. భక్తిగా ఉన్నప్పుడు వాట్ వాస్ ద రిజల్ట్? తప్పు చేయనందుకు ఏమొచ్చింది ఆయనకు? శిక్ష వచ్చింది. చెరసాలలో వేయబడ్డాడు, చెరసాలలో ఉంచబడ్డాడు. ఉదయం మనం నేర్చుకున్నాం ఆరాధనలో, ఏ నేరము చేయనివాడు మౌనంగా శిక్ష అనుభవించాడు. ఇక్కడ కూడా మనం గమనించింది ఏంటంటే ఆయన మీద నింద వేసింది భార్య. ఇక్కడ మరి కొండ మీద ప్రసంగంలోనే ఆజ్ఞ పాటించాడు. జనులు కదా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు కొండ మీద ఏం చెప్పాడు? మీ మీద అబద్ధముగా కదా నిందలు వేసినప్పుడు, చెడ్డ సాక్ష్యం పలికినప్పుడు, అబద్ధ సాక్ష్యం పలికినప్పుడు, చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగాన్ని పాటిస్తున్నాడు యోసేపు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 12-13 వచనాలు, లేదా 11-12 వచనాలు కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 'నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలకడం మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకముందు ఫలం అధికమగును. ఇలాగున్న వారు మీకు పూర్వమంది ప్రవక్తలను హింసించుడి. నా నిమిత్తము. యోసేపు ఎందుకు ఆ తప్పు చేయలేదు? దేవుని నిమిత్తమే కదా. ఎందుకు ఆమెతో తప్పు చేయలేదు అంటే, పాపం చేయలేదంటే, అమ్మా దేవుడు చూస్తున్నాడమ్మా, దేవునికి విరోధంగా నేను ఈ పాపాన్ని చేయలేనని స్పష్టంగా చెప్పాడు. నువ్వు ఆయన భార్యవు, నేను నీతో ఈ తప్పు చేయలేను. నెంబర్ 2, నేను దేవునికి విరోధముగా ఈ పని నేను చేయలేను. దేవుని నిమిత్తమే, దేవుని నిమిత్తమే. అది నాకు ఒకవేళ నాకు ఏదైనా కష్టం వచ్చినా పర్లేదు, ఈ ఉద్యోగం పోయినా పర్లేదు, నేను ఒకవేళ శిక్ష అనుభవించవలసి వచ్చినా పర్లేదు, దేవుని నిమిత్తము నేను ఏం చేయను, ఈ తప్పు చేయను కదా. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, నింద వేసింది ఆమె కదా, ఆ పై వస్త్రాన్ని పట్టుకొని కూర్చుంది. పనివారిని పిలిచి చెప్పింది. ఎందుకంటే ఆమె అది చేయకపోతే ఆమె శిక్షలో పడుతుంది. ఆమె తప్పు బయటపడుతుంది. ఆమె తప్పు బయటపడాలంటే ఆమె ఏం చేసుకోవాలి? దాన్ని కప్పిపుచ్చుకోవాలి. కాబట్టి పనివారికి చెప్పింది, రెడీ చేసింది. మరి భర్తకు వచ్చి చెప్పింది. భర్త మరి కోప్పడ యేసేపును జైల్లో లేదా చెరసాలలో వేయించాడు. మూడవదిగా యోసేపు భక్తి జీవితంలో దేవుని చిత్తానికి లోబడ్డ యోసేపు అని చెప్పవచ్చు కదా. అంతేనా కదా? దేవుని చిత్తానికి లోబడ్డాడు. దేవుని చిత్తాన్ని లోబడ్డం అంటే అంత ఈజీ అనుకున్నారా కదా? దేవుని చిత్తానికి లోబడ్డం అంటే చాలా కష్టం. యేసు ప్రభువు ఏమన్నారు లూకాసు వార్తలో? ప్రభువా, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఆయన నా చిత్తము కాదు నీ చిత్తమే అన్నాడు. దేవుడు అయ్యా నా చిత్తమే, నువ్వు చనిపోవడము నా చిత్తమే అన్నాడు. అంతే, ఇంక అయిపోయా. కొరడా దెబ్బలు తిన్నాడు, బలమైన సిలువను మోసుకుంటూ కర్రకొండకు వెళ్ళాడు, 3 మేకలకు కొట్టబడ్డాడు, వేలాడి దేవుడు చంపబడ్డాడు, చివరికి మరణానికి కూడా వెళ్ళాడు. దేవుని చిత్తం. యోసేపు కూడా అంతే, దేవుని చిత్తము. దేవుని చిత్తం నెరవేర్చడము చాలా కష్టం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా పరలోక ప్రార్థన చెప్పినప్పుడు, పరలోక ప్రార్థన కూడా దేవుడు ఏం చెప్పాడు? నీ చిత్తము నెరవేరునుగాక అన్నాడు. అంటే మన జీవితంలో నీ చిత్తం నెరవేరాలి అంటే, ఆయన చిత్తం నెరవేరేటప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి.
ఆయన చిత్తం నెరవేరాలంటే కొన్ని శ్రమలు వస్తాయి. ఆయన చిత్తం నెరవేరాలంటే కొన్ని నిందలు మోయవలసిన పరిస్థితి వస్తుంది. కొన్నిసార్లు మనము మరి నిందలు అనుకోకుండా మన మీదకి వస్తాయి, అనుకోకుండా కొన్ని హింసలు మన మీదకి వస్తాయి, అనుకోకుండా కొన్ని మనము తప్పుడు మరి శిక్షలు పొందవలసి వస్తుంది. కానీ యోసేపు మరి దేవుని చిత్తానికి లోబడ్డాడు అంతే. ఏ తప్పు చేయలేదు, ఏ నేరం చేయలేదు. కానీ యోసేపు భక్తి జీవితంలో మనం గమనించేది కదా 3 విషయాలు. దేవుణ్ణి చూపిస్తున్నాడు. నువ్వు ఐగుప్తు దేశంలో ఉన్నావా, లేదా సిరియా దేశంలో ఉన్నావా, ఫిలిస్తీయ దేశంలో ఉన్నావా? దావీదు జీవితంలో మనం చూస్తాం, ఫిలిస్తీ దేశంలో ఉన్నాడు కానీ యెహోవాను ఆరాధించిన వాడుగానే మనం చూస్తాం. నువ్వు ఏ దేశంలో ఉన్నా నీ దేవుణ్ణి నువ్వు మర్చిపోవద్దు. దానియేలు జీవితంలో మనం చూస్తాం, షద్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు 4 స్నేహితులు బబులోను దేశంలో, కల్దీయ దేశం యెహోవాను వారు గణపరిచినట్టుగా మనం చూస్తాం. కాబట్టి నువ్వు ఎక్కడున్నా సరే నీ దేవుణ్ణి నువ్వు మర్చిపోవడానికి వీల్లేదు. ఆ దేశపు ఆచారము, ఆ దేశపు అలవాట్లు నువ్వు నేర్చుకోవడానికి వీల్లేదు. ప్లేసు మారచ్చు కానీ నీ భక్తి, నీ విశ్వాసము, నీ దేవుడు మారడానికి వీల్లేదు. ఈ లోకంలో చాలామంది దినాల్లో అదే చేస్తున్నారు. దేశాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి మారిపోతున్నారు. ఏమంటే వాళ్ళు మమ్మల్ని తక్కువగా చూస్తారేమో, లేదా వారు మమ్మల్ని హేళన చేస్తారేమో, వారు మమ్మల్ని వేరే రకంగా అనుకుంటారేమో. అవునా కదా? ఉన్నారు అట్లాంటి వాళ్ళు. యోసేపు బానిస, షద్రక్ మేషక్ అబేద్నెగోలు బానిసలు, సిరియా చిన్నది బానిస, సౌలు నుంచి తప్పించుకొని పారిపోయిన బానిస దావీదు అక్కడ ఫిలిస్తీ దేశానికి. ఎక్కడైనా సరే వారు బానిసలే, కానీ దేవుని విషయంలో మాత్రం వారు నిలబడ్డారు. అంతే. వారి భక్తికి కానీ వారి విశ్వాసానికి కానీ వారు ఏమాత్రం కూడా చోటు ఇవ్వలేదు. కాబట్టి యోసేపు యొక్క భక్తి ఎంత గొప్పదో చూడండి. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ చదువు నిమిత్తమా, ఉద్యోగ నిమిత్తమా, వ్యాపార నిమిత్తమా, ఇంకోట ఏదైనా సరే, నువ్వు ఎక్కడున్నా కూడా నువ్వు నమ్మిన దేవుణ్ణి నువ్వేం చేయాలి? చూపించాలి. ఆ దేశంలో తొందర వచ్చిందా, శోధన వచ్చిందా, అయితే నిలబడాలి. వెళ్ళదానికి అనుభవించవలసిన శిక్ష ఏదైనా ఉండొచ్చు, వారు మన మీద పగపొట్టొచ్చు, వారి తప్పును కప్పుపుచ్చుకోవడానికి మన మీద నిందలు వేయచ్చు, మనల్ని శిక్షకు గురి చేయవచ్చేమో. కానీ అయితే యోసేపు దేవుని చిత్తానికి లోబడ్డాడు. దేవా నీ చిత్తమే కానీ ఐఎమ్ రెడీ టు బేర్ ఇట్, నేను దాన్ని అనుభవించడానికి సిద్ధంగానే ఉన్నాను అని యోసేపు అన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఎంత మంచి అనుభవం యోసేపు భక్తి జీవితంలో మనం చూస్తున్నాం. 4వదిగా మనం చూస్తే 23వ వచనంలో యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతనికి చేతికి అప్పగింపని దేన్ని గూర్చి విచారణ చేయకుండెను. అతడు చేయనిది యావత్తు యెహోవా సఫలమగినట్టు చేశాను అని మనము చూస్తున్నాం. 21లో కూడా అదే ఉంది. అయితే యెహోవా యోసేపుకు తోడు, చెరసాల్లో ఉన్నాడు సరే, మరి చెరసాల్లో కూడా యెహోవా యోసేపుకు తోడై ఉండెను అనేది మనం చూస్తున్నాం. కాబట్టి యోసేపుకు తెలుసు దేవుడు ఎవరితో ఉంటాడో, దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు చెప్పండి? న్యాయం పక్షానే ఉంటాడు, అన్యాయం పక్షాన దేవుడు ఎప్పుడూ ఉండడు. నువ్వు తప్పు అనుభవిస్తున్నా ఆ తప్పును మరి నీతో షేర్ చేసుకోవడానికి, ఆ తప్పును మరి భరించడానికి దేవుడు నీకు తోడుగానే ఉంటాడు అనే మాట మనం చూస్తున్నాం. చెరసాలలో వేయబడ్డాడు. ఆ పోతీఫరు వేయబడ్డాడు, చెరసాలలో ఉండెను, చెరసాలలో ఉన్నాడు. కానీ అయితే చెరసాలలో కూడా యెహోవా తోడుగా ఉన్నాడు అని మనం చూస్తున్నాం. కాబట్టి నిజమే, మరి శ్రమ అనుభవిస్తున్నామా అంటే శ్రమలో కూడా దేవుడు మనకు తోడుగానే ఉంటాడు అనేది మనం మర్చిపోకూడదు. అందుకే యోసేపుకు ఆ ధైర్యం, యోసేపుకున్న ఆ కాన్ఫిడెన్స్, ఆ విశ్వాసం, ఆ నమ్మకం ఏంటంటే
ఆ భక్తి ఏంటంటే యోసేపు యొక్క భక్తిలోని కదా 4వ అంశం ఏంటంటే హిస్ ఫెయిత్. దేవుడు నాకు చాలు, దేవుడు నాకు తోడుంటాడు. చెరసాలలో ఉన్న తోడుంటాడు, గుంటలో ఉన్న తోడుంటాడు, మార్గమధ్యంలో తోడుంటాడు, అడవిలో తోడుంటాడు, యోసేపు ఇంట్లో ఐగుప్తీయుని ఇంట్లో తోడుంటాడు, చెరసాలలో తోడుంటాడు, అగ్నిగుండంలో తోడుంటాడు కదా. వేర్ ఎవర్ యు ఆర్, ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ టు గాడ్ కదా, నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటే నువ్వు ఎక్కడున్నా సరే, ఏ కష్టంలో ఉన్నా, ఏ గుంతలో ఉన్నా, ఏ గొయ్యిలో ఉన్నా ఆయన పైకి తీసుకుని రావడానికి ఆయన నీకు తోడుగానే ఉంటాడు అనేది యోసేపు యొక్క ధైర్యం. కాబట్టి మనము యోసేపు యొక్క ధైర్యాన్ని కలిగి ఉందా? ఒకవేళ నీవు యోసేపు లాంటి శ్రమ అనుభవిస్తున్నావా? దేవుని చిత్తానికి సంపూర్ణంగా లోబడ్డావా? దేవుని చిత్తం లోబడ్డం అంటే అంత ఆషామాషి కాదు, చాలా కష్టం. శోధన మరి ఒక్కోసారి రెట్టింపు చేయబడుతుంది. ఎప్పుడైతే శద్రక్ మేషక్ అబేద్నెగోలు మేము నీ విగ్రహాన్ని పూజించమని అన్నారో అప్పుడు ఏం చేశారంట? ఏం చేస్తారు? నూరింతలు రెట్టింపు చేశారని మనం చూస్తాం కదా. మంట ఉంది ఆల్రెడీ. వీళ్ళు ఎప్పుడైతే నెబుకద్నెజర్ రాజుని మరి వ్యతిరేకించారో 100 అంతలు చేసి రెట్టింపు చేశాడంట మంటని కదా. కానీ ఎవరున్నారు? 100 అంతలు రెట్టింపు చేసి వారిని వేసినప్పుడు ఎవరు కాలిపోయినారు? ఆయన వేసిన వాళ్ళు కాలిపోయినారు. ఆ మంటలకి శక్తికి ఎవరైతే వేయడానికి వచ్చారో శద్రక్ మేషక్ అబేద్నెగోలు దొబ్బడానికి వచ్చారు కదా, వాళ్ళు కాలిపోయినారు. కానీ శద్రక్ మేషక్ అబేద్నెగోల 100 అంతల వేడిమి గల అగ్నిగుండంలో వారు కాలిపోయి, వారితో దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టి వారి యొక్క విశ్వాసం ఎంత గొప్పది! యోసేపు యొక్క విశ్వాసం, యోసేపు యొక్క ఫెయిత్ఫుల్ ఎంత గొప్పది చూడండి. ఉదయకాలం మరి జ్ఞాపకం చేసుకుందాం. 39వ దేవుని చాలా విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాం మనం. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన యోసేపు, దేవుని తోడును, మరి దేవుని పట్ల తన ధైర్యాన్ని, తన నమ్మకాన్ని మరి కనపరిచిన యోసేపు కదా. ఎప్పుడైనా సరే కదా, మనం ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో, ఎప్పుడైతే విశ్వాసాన్ని మనము కదలకుండా మరి చెలించకుండా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా చెలించకుండా ఉంటామో, భయపడకుండా ఉంటామో, అమ్మో నేను ఈ తప్పు చేయకపోతే ఒకవేళ యోసేపు పొరపాటు చేసి ఉంటే యోసేపు జీవితం బైబిల్లో ఉండేది కాదు కదా. నేనే తప్పు ఎందుకంటే నువ్వు ఆయనకు చెందిన దానివి. మనలో అవగాహన కదా, పరాయి ఉదయాన్ని దేన్ని మనం ఆశించడానికి దురాశ కదా మనకు లేదు. పొరుగు వాంది ఏది కానీ మనం ఆశించడానికి వీల్లేదు. మన దేవుణ్ణి మనం గణపరచాలి. ఒకవేళ ఆయన చిత్తము మనకు ఒకవేళ తొందర వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, శోధన వచ్చిందా, వ్యాధి బాధల, అనారోగ్యమా, మరి ఆర్థిక నష్టమా, దేవుని చిత్తంలో మనం ఉంటే ఒకవేళ దాని నుంచి దేవుడు ఏం చేస్తాడు? మనకు తోడుగానే, చెరసాల్లోనే తోడున్నవాడు, అగ్నిగుండంలో తోడున్నవాడు, మన నష్టంలో మన కష్టంలో ఆయన మనతోనే ఉంటాడు. మన నుంచి 2 ఏళ్ళు కదా, ఎంతకాలం ఉన్నాడు చెప్పండి? యోసేపు 2 years ఉన్నాడు, 2 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. ఆ 2 ఏళ్ళు కూడా దేవుడు యోసేపుతోనే ఉండి యోసేపుని జైల్లో కూడా మరి నాయకునిగా చేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి చెరసాల ఎంత కష్టమైనదో అనుభవించడానికి తెలుస్తుంది చెరసాల పరిస్థితులు. కాబట్టి ఆ కష్ట నష్టము అనుభవించి బయటికి వచ్చాడు, ఉన్నతమైన స్థితిని పొందుకున్నాడు. ఉదయకాలం మన విశ్వాసం, మన భక్తి జీవితం యోసేపులో ఉందా లేదా జ్ఞాపకం చేసుకొని ప్రభువుని మనం చూపిద్దాం ఇతరులకు. మన పని దగ్గర, మరి మన ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ చదువుతున్నా, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా, దేవుణ్ణి మనం చూపిద్దాం. వారి వల్లే మనం ఉండడానికి ప్రయత్నం చేయద్దు, ఏం అవసరం లేదు కదా. దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. శోధన వస్తే జయిద్దాం కదా. ధర్మశాస్త్రం, దేవుని వాక్యం మన హృదయంలో భద్రపరుచుకుందాం. శోధన, తొందరపోకలు, కష్టం వస్తే, నష్టం వస్తే భరిద్దాం. శక్తిని, బలాన్ని, కృపను దేవుడు ఇస్తాడు. అందులో మనకు తోడ ఉండి బయటికి తోడుకొని వస్తాడు. అలాగూ దేవుడు మన భక్తి, విశ్వాస, మన ధైర్యాన్ని, మన నమ్మకాన్ని బలపరిచి మన ముందుకు నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప తండ్రి,
మరొక శుభదినం, ప్రభుదినం, ఆదివారం మా జీవిత స్తోత్రాలు. ఆయుష్ను పొడిగించారు. ఫిబ్రవరి నెల 2026 8వ తారీఖులో ఉంచారు. స్తోత్రాలు. వారాలు గతించిపోతూ ముందుకు వెళ్తున్నాం. మమ్మల్ని కనికరిస్తూ, దర్శిస్తూ, దీవిస్తూ, ధైర్యపరుస్తూ, భద్రపరుస్తూ నడిపి స్తోత్రాలు. అది ఆది కాండంలో అనేక విషయాలు మాకు రాయించి పెట్టారు. ప్రత్యేక యోసేపు జీవితంలో ఎన్నో విషయాలు ఉన్నాయి, మాకు నేర్పిస్తున్నారు. స్తోత్రాలు. దేవా, పరాయి దేశంలో తల్లిదండ్రులకు దూరంగా, అన్నదమ్ములకు దూరంగా ఉన్నా కూడా మా తండ్రి మిమ్మల్ని గణపరిచిన వాడుగా, మిమ్మల్ని యోసేపు ఆ ఐగుప్తునికి మిమ్మల్ని చూపించిన వాడుగా మేము చూస్తున్నాం. మీ గొప్పతనాన్ని, మీ దైవత్వాన్ని, దేవా, మీ తోడును యోసేపు ఐగుప్తునికి చూపించిన వాడుగా మేము చూస్తున్నాం. మేము కూడా మా జీవితాల్లో మరి ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా మేము చూపించేవారుగా చేయండి. దేవ, మరి శోధన వచ్చింది, మరి ఆ శోధన ఎలాగూ జయించాడో మాకు నేర్పించాడు. పరాయి వాళ్ళని ఏది ఆశించొద్దు అని వాక్యంలో మేము చూస్తున్నాం. నీ పొరుగు వాళ్ళని ఏది ఆశించొద్దు అన్నారు. పొరుగు వాళ్ళని ఏది మరి యోసేపు ఆశించలేదు. దేవ, మా తండ్రి దానికి తగిన జవాబులు కూడా ఇచ్చాడు. నా దేవుడు చూస్తున్నాడు, నా దేవునికి విరోధంగా నేను ఏ పని చేయలేను అన్నాడు. అవును తండ్రి, నేను ఏది చేసినా దేవునికి విరోధమే. మీకు విరోధంగా తప్పు చేస్తే మరి శిక్ష అనుభవించవలసి వస్తుంది. నేను మరి యోసేపు ఏ తప్పు చేయలేదు, శిక్ష అనుభవించాడు. అది మీ చిత్తమని నమ్మి మీ చిత్తానికి లోబడ్డాడు. ఎందుకంటే ఆయన మీ పట్ల ఉన్న నమ్మకం, ధైర్యం, మీరు తోడుగా ఉంటారు, మరి బయటికి తీసుకొని వస్తారు నమ్మకం యోసేపులో ఉంది. చెరసాలలో కూడా మీరు యోసేపుకు తోడుగా ఉన్నారు. అగ్నిగుండంలో మరి శత్రుక అభిమేషక అభివృద్ధికి తోడుగా ఉన్నారు. దేవా, మీ బిడ్డలతో మీరు ఉంటారు, అందుబట్టి స్తుతిస్తున్నాం. బయటకు తీసుకుని వస్తారు, గొప్ప చేస్తారు. మీరు గొప్ప చేసేవాడు. అయితే మేము మా భక్తి, విశ్వాసాన్ని, మా నమ్మకాన్ని మేము కొనసాగించినప్పుడు మాత్రమే మీరు చేస్తారు. మీ కొరకు ధైర్యంగా నిలబడినప్పుడు మాత్రమే మీరు చేస్తారు. కాబట్టి అలా నిలబడే శక్తి, ధన్యత, ధైర్యము, మీ చిత్తం ఎంత కష్టమైనా, నష్టమైనా మీ చిత్తానికి లోబడే తత్వం, దేవ, మేము చూపించే తత్వం, మీ కొరకు నిలబడే తత్వం, మీకు విరోధంగా ఏది చేయకుండా మాతో ఎదుర్కొనే శక్తి మాకు దయచేయమని, శోధన జయించే శక్తి మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ, మా భక్తి విశ్వాసాన్ని కాపాడమని ప్రార్థన చేస్తూ తిరిగి వెళ్తుండగా మనందరూ కూడా మీకు ఎక్కువ ప్లస్ని ఉపయోగించుకుంటాం. దేవుని పంపి మీరే మహిమ పొందమని, వచ్చిన పది దేవుని రాలేకపోయిన కనుక మరొక ఆదం దయచేసి ప్రార్థన చేస్తూ మమ్మల్ని ఈ యొక్క ఉదయకాలం మీకు ఎక్కువ ప్లస్ని ఉపయోగించుకుంటూ మీకు ప్రభావితం విశ్రమ చేసి పంపి మీ నామాన్ని మాతో మహింపరచుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ